హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు సర్కార్ నౌకరీ. సో గైస్, మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్ని ఫోకస్ చేసి కొన్ని ఇంపార్టెంట్ ఎంసీక్యూస్ని మనం డిస్కస్ చేసుకుందాం. సో మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది వెరీ మేజర్ కీ రోల్ ప్లే చేస్తుంది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2 అండ్ టీజీపీఎస్సీ గ్రూప్ 1, గ్రూప్ 2. సో అన్ని ఎగ్జామ్స్లో కూడా సో సైన్స్ అండ్ టెక్నాలజీ అనేది సో కీ రోల్ అనమాట. సో ఎనీవేస్, సో కొన్ని ఎంసీక్యూస్ చూద్దాం మనం ఈ సెషన్లో. ఫస్ట్ క్వశ్చన్, ఇస్రోస్ న్యూ లాంచింగ్ స్టేషన్, ఓకే, ఇన్ ద బ్రాకెట్స్ కులశేఖర పట్టణం అన్నాను. సో ఎక్స్పెషలీ డిజైనింగ్ టు లాంచింగ్ ఫర్. సో ఇండియాస్ న్యూ లాంచింగ్ స్టేషన్ అనేది ఎక్స్పెషలీ ఏ రాకెట్ని లేదా ఏ లాంచింగ్ వెహికల్ని డిజైన్ చేయడానికి మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఓకే, సో బేసిక్గా ఆల్రెడీ మన ఇండియాలో లాంచింగ్ స్టేషన్ ఏముంది? వాట్ ఈస్ ద ఇండియాస్ ఇస్రోస్ లాంచింగ్ స్టేషన్? సో సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, శ్రీహరికోట కదా, లొకేటెడ్ ఇన్ శ్రీహరికోట. సో ఇప్పటి వరకు జరిగిన ఏ ఎక్స్పెరిమెంట్స్ అయినా కూడా, ఏ వెహికల్స్ అయినా కూడా మనకి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ నుంచే మన ఇస్రో లాంచ్ చేస్తూ ఉండేది. సో బేసిక్గా ఫస్ట్ దానికంటే ముందు ఇస్రోలో మన ఇండియాలో ఫస్ట్ లాంచింగ్ స్టేషన్ ఏది అంటే తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్. ఓకేనా, అది మీ అందరికి ఐడియా ఉంటుంది. ఇట్స్ వెరీ బేసిక్ థింగ్ యాక్చువల్లీ. తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనేది మన ఇండియాలో ఫస్ట్ లాంచింగ్ స్టేషన్ అనమాట. ఓకే, సో ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ తిరువనంతపురం. ఇప్పటికీ కూడా ఉంది తిరువనంతపురంలో స్టిల్. కానీ ఇక్కడ నుంచి రాకెట్ లాంచింగ్ అనేది జరగట్లేదు. ఎందుకు అని అంటే, సో డ్యూ టు సమ్ XYZ రీజన్స్. ఏంటి, అక్కడ వెదర్ కండిషన్స్ సరిగా లేకపోవడం, ప్లస్ ఎక్కువగా వర్షాలు రావడం, ఎక్కువగా మబ్బులు పడుతూ ఉండడం. సో రాకెట్ ట్రాకింగ్కి కొంచెం వెదర్ ఎన్విరాన్మెంట్ అనేది అనుకూలించలేకపోవడం వల్ల తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ని అక్కడ నుంచి షిఫ్ట్ చేసి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్కి చేంజ్ చేశారు. మరి తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ ఇప్పుడు దేనిగా పరిగణించబడుతుంది అని అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. ఓకే, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ విన్నారు కదా, తిరువనంతపురం, కేరళలో. ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటరే ఒకప్పుడు తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ స్టేషన్ అనమాట. అయితే ఈ విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్స్ అనేవి మ్యానుఫ్యాక్చరింగ్ అవుతూ ఉంటాయి. ప్లస్ పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి రాకెట్స్లో యూజ్ చేసే సాలిడ్ ఫ్యూయల్స్ని కూడా ఇందులోనే తయారు చేస్తూ ఉంటారనమాట. ఓకేనా, సో దట్ ఈస్ విఎస్ఎస్సి. అండ్ ఇప్పటి వరకు ఉన్న ఇస్రో సెంటర్స్లో బిగ్గెస్ట్ స్పేస్ సెంటర్ ఏదో తెలుసా? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటరే బిగ్గెస్ట్ స్పేస్ సెంటర్. సో విక్రమ్ సారాభాయ్ సార్ పేరు మీదుగా దానికి నేమ్ పెట్టారనమాట. ఓకేనా, సో ఎందుకు అని అంటే, సో అవర్ ఇస్రోస్ ఫస్ట్ చైర్మన్ విక్రమ్ సారాభాయ్ సారే ఈ తుంబా ఈక్వటోరియల్ లాంచింగ్ స్టేషన్ని ఎస్టాబ్లిష్ చేశారు ఫస్ట్. కాబట్టి సో ఆయన పేరు మీదుగానే ఇది రన్ అవుతుంది ఇప్పుడు. ఓకేనా, సో దట్ ఈస్ అ థింగ్. అండ్ సెకండ్ వచ్చేసి సతీష్ ధావన్ స్పేస్ సెంటర్. ఇప్పుడు కొత్తది థర్డ్ అప్డేట్ ఏంటి అంటే, సో మనకి 2024 ఫిబ్రవరి 28న సో అవర్ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ సో కులశేఖర పట్టణంలో న్యూ లాంచింగ్ స్టేషన్కి ఫౌండేషన్ స్టోన్ వేశారు. అంటే ఎగ్జాక్ట్గా మనకి రేపటికి 1 year అవుతుంది. ఓకేనా, ఇది స్టార్ట్ చేసి ఈ లాంచింగ్ స్టేషన్ని మొదలుపెట్టి ఎగ్జాక్ట్గా 1 year అవుతుంది. సో తుంబా ఈక్వటోరియల్ రాకెట్ లాంచింగ్ తర్వాత, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్ తర్వాత ఇప్పుడు వచ్చిన థర్డ్ లాంచింగ్ స్టేషన్ ఏది అని అంటే మనకి కులశేఖర పట్టణం, తుత్తుకూడి డిస్ట్రిక్ట్, తమిళనాడులో తుత్తుకూడి డిస్ట్రిక్ట్లో కులశేఖర పట్టణంలో ఈ లాంచింగ్ స్టేషన్ అనేది ఏర్పాటు చేశారనమాట. ఓకేనా, కోస్టల్ ఏరియా కాబట్టి ఎప్పుడైనా లాంచింగ్ స్టేషన్స్ని కోస్టల్ ఏరియాస్లోనే బిల్డ్ చేస్తూ ఉంటారు. సో బికాజ్ రాకెట్స్ ఏమన్నా అటు ఇటు అయినా కూడా, సో అన్సక్సెస్ఫుల్ అయినా కూడా, సో లోపల జనాలకి కానీ ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా. ఓకేనా, అది థర్డ్ వన్. అయితే ఇప్పుడు 1 year అయింది ఇది స్టార్ట్ చేసి. ఇది కంప్లీషన్ ఎప్పుడవుతుంది అని అంటే 2026, 2027 ఈ ఫినాన్షియల్ ఇయర్లోనే దీన్ని కంప్లీట్ చేసేస్తారు. ఎక్స్పెషలీ ఏ రాకెట్ని లాంచ్ చేయడానికి ఈ స్పేస్ స్టేషన్ని బిల్డ్ చేస్తున్నారు అని అంటే SSLV రాకెట్ని. ఏ రాకెట్? SSLV. సో మన ఇండియాలో ఎన్ని జనరేషన్ రాకెట్స్ ఉన్నాయి ఫస్ట్ నుంచి మనం కౌంట్ చేస్తే? సో ఫస్ట్ వచ్చేసి SLV. సో సింపుల్గా శాటిలైట్ లాంచింగ్ వెహికల్ అని పిలుస్తారు, SLV. ఓకేనా, SLV ఫస్ట్ జనరేషన్ లాంచింగ్ వెహికల్. సెకండ్ ఆగ్మెంటెడ్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్, ఇది సెకండ్ జనరేషన్ లాంచింగ్ వెహికల్. థర్డ్ జనరేషన్ పోలార్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. అండ్ ఫోర్త్ జనరేషన్ సో GSLV, ఓకే, జియో సింక్రోనస్ లాంచింగ్ వెహికల్. ఇవి 4 generations ఆఫ్ రాకెట్స్ మన ఇస్రో వాళ్ళు డెవలప్ చేశారు. అయితే ఫస్ట్ SLV అండ్ ASLV
ఈ రెండింటిని మనం ఏమంటారంటే ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్ అని పిలుస్తారు. ఓకేనా, ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్ అని అంటే జస్ట్ మనం ఇనీషియల్గా అప్పుడప్పుడే స్పేస్లోకి వెళ్తూ ఉన్నాం కాబట్టి ఎక్స్పెరిమెంట్ పర్పస్లో వీటిని తయారు చేశారు కాబట్టి వాటిని ఎక్స్పెరిమెంటల్ రాకెట్స్ అని అన్నారు. సో ఇది సక్సెస్ అయిన తర్వాత ఇది వచ్చింది, ఇది కూడా సక్సెస్ అయిపోయిన తర్వాత పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి, ఈ రెండింటిని ఆపరేషనల్ రాకెట్స్ అంటారండి. ఓకే, ఆపరేషనల్ రాకెట్స్ ఏవి అంటే పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి. పిఎస్ఎల్విని యూజ్ చేసి పోలార్ ఆర్బిటార్లోకి శాటిలైట్ని లాంచ్ చేస్తారు. ఓకే, పోలార్ ఆర్బిటార్లోకి లాంచ్ చేస్తారు. జిఎస్ఎల్విని యూజ్ చేసి జియో స్టేషనరీ ఆర్బిటర్, దిస్ ఈస్ జియో స్టేషనరీ అండ్ ఇవి రెండు జియో సింక్రోనస్ ఆర్బిటర్స్. ఓకేనా, అందుకే జిఎస్ఎల్వి అనే పేరు ఎందుకు వచ్చిందంటే జియో స్టేషనరీ, జియో సింక్రోనస్ ఆర్బిటార్స్లోకి ఇది శాటిలైట్స్ని పట్టుకెళ్తుంది కాబట్టి జిఎస్ఎల్వి అన్నాం. ఇది పిఎస్ఎల్విని ఎందుకు అన్నామంటే పోలార్ ఆర్బిటార్కి శాటిలైట్ని పట్టుకెళ్తుంది కాబట్టి పిఎస్ఎల్వి అని అన్నాం. ఓకేనా, సో ఇప్పుడు ఇవి రెండు అయితే మనం యూజ్ చేయట్లేదు, ఈ రెండింటిని యూజ్ చేస్తున్నాం. దీని తర్వాత ఇప్పుడు 5th జనరేషన్ ఎస్ఎస్ఎల్వి, సో స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్. ప్రపంచంలోనే ట్రెండింగ్ రాకెట్స్ అండి ఇవి, నాట్ ఓన్లీ అవర్ ఇండియా, సో ఈవెన్ ఇంక్లూడింగ్ యుఎస్ కానీ, చైనా, రష్యా, ఆల్ డెవలప్డ్ కంట్రీస్ అన్నీ కూడా స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్స్ని యూజ్ చేస్తున్నాయి. ఎందుకు అని అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం కమ్యూనికేషన్ శాటిలైట్స్ని కానీ లేకపోతే మీ మొబైల్ నెట్వర్కింగ్, ఇప్పుడు మీరు మొబైల్స్ వాడతారు కదా, మీ మొబైల్స్లో నెట్వర్క్లు వస్తాయి కదా, జియో 5G వస్తుంది, డేటా 4G వస్తుంది, ఎయిర్టెల్, ఇలాంటి కమ్యూనికేషన్ పర్పస్లో శాటిలైట్స్ని మనం మోస్ట్లీ ఏ ఆర్బిటార్లోకి లాంచ్ చేస్తామంటే లోయర్ ఎర్త్ ఆర్బిటార్లోకి, మీడియం ఎర్త్ ఆర్బిటార్లోకి లాంచ్ చేస్తాం. ఎందుకంటే ఇవి అర్త్కి ఈ ఆర్బిటార్స్ దగ్గరగా ఉన్నాయి కాబట్టి మీకు సిగ్నల్ అనేది మంచిగా వస్తుంది. అదే నువ్వు కమ్యూనికేషన్ పర్పస్ శాటిలైట్స్ని పోలార్ ఆర్బిటార్లోకి పెట్టావనుకో, అర్త్కి డిస్టెన్స్ ఎక్కువైపోవడం వల్ల నీకు కమ్యూనికేషన్ అనేది కొంచెం డిస్టర్బెన్స్ ఉంటుంది. సో ఇలాంటి శాటిలైట్స్కి ఇప్పుడు ఎల్ఈఓకి, ఎంఈఓకి, లోయర్ ఎర్త్ ఆర్బిటార్కి, మీడియం ఎర్త్ ఆర్బిటార్కి శాటిలైట్ పంపించడానికి నువ్వు జిఎస్ఎల్విని పంపించినావు అనుకో, మనకి ఎంత లాస్, అంతే కదా. జిఎస్ఎల్వి ఈజ్ హెవీయెస్ట్ రాకెట్, ఫ్యాట్ బాయ్ అని పిలుస్తారు దీన్ని. ఓకే, ఫ్యాట్ బాయ్ అని అంటారు, బాహుబలి రాకెట్ అంటారు. జిఎస్ఎల్విలో మళ్ళీ 3 స్టేజెస్ ఉంటాయి, జిఎస్ఎల్వి మార్క్ 1, జిఎస్ఎల్వి మార్క్ 2, జిఎస్ఎల్వి మార్క్ 3, ఇట్లా 3 టైప్స్ ఉంటాయి. జిఎస్ఎల్వి మార్క్ 3ని ఫ్యాట్ బాయ్ అని పిలుస్తాం, బాహుబలి రాకెట్ అని పిలుస్తాం. దీన్ని తయారు చేయాలంటే చాలా టైం పడుతుంది, ప్లస్ చాలా ఇన్వెస్ట్మెంట్ కూడా పెట్టాలి. ఇంత ఇన్వెస్ట్మెంట్ పెట్టి సో దీన్ని లోయర్ ఎర్త్ ఆర్బిటార్లోకి పంపిస్తే అంటే ఈ లోయర్ ఎర్త్ ఆర్బిటార్లోకి ఎస్ఎస్ఎల్వి కూడా వెళ్ళిపోతుంది. ఇది చాలా లైక్ వెయిట్లెస్ వెహికల్ అనమాట ఇది. ఓకేనా, అందుకని ఇప్పుడు ఏం చేసాము అని అంటే ఎస్ఎస్ఎల్వి రాకెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. ఓకే, ఇది వెరీ సింపుల్ రాకెట్ అండి, అండ్ దీనికి స్ట్రాప్ అండ్ బూస్టర్స్ కూడా ఉండవు. ఓకే, ఎస్ఎస్ఎల్వికి స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఉండవు. స్ట్రాప్ అండ్ బూస్టర్స్ అంటే తెలుసు కదా, సో మెయిన్ కోర్కి ఇటు పక్కన ఉంటాయి కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ రెక్కల్లాగా ఉంటాయి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ లైక్ కోర్ రాకెట్, ఇది కోర్ రాకెట్ కదా. ఈ కోర్ రాకెట్కి ఇటు పక్కన మనకి వింగ్స్ లాగా ఉంటాయి చూసారా, వీటిని స్ట్రాప్ అండ్ బూస్టర్స్ అని అంటారు. వీటిలో కూడా ఫ్యూయల్స్ని యూజ్ చేస్తారు. ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఈ ఎస్ఎస్ఎల్వి రాకెట్కి ఇలాంటి స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఏమి ఉండవు. మరి ఈ వెహికల్కి ఎన్ని స్టేజెస్ ఉంటాయి? ఇది కూడా 3 స్టేజ్ వెహికల్. ఓకేనా, ఇది ఎన్ని స్టేజ్ వెహికల్? 3 స్టేజ్ వెహికల్ అనమాట. ఇది కూడా 3 స్టేజ్ వెహికల్. సో చూడండి, ఫస్ట్ ఎస్ఎస్ఎల్వినేమో 3 స్టేజ్, ఏఎస్ఎల్వి 5 స్టేజ్, పిఎస్ఎల్వి 4 స్టేజ్, జిఎస్ఎల్వి 3 స్టేజ్, ఎస్ఎస్ఎల్వి కూడా 3 స్టేజ్. ఓకేనా, ఈ 3 స్టేజెస్లో కూడా ఓన్లీ సాలిడ్ ఫ్యూయల్స్ని యూజ్ చేస్తారు. సో లిక్విడ్ ఫ్యూయల్ని ఇందులో యూజ్ చెయ్యరు. సో ఫస్ట్ స్టేజ్ సాలిడ్ మోటారే, సెకండ్ స్టేజ్ సాలిడే, థర్డ్ స్టేజ్ కూడా సాలిడ్ ఫ్యూయల్స్ని యూజ్ చేస్తారనమాట. అండ్ మీకు మొన్న ఏపీఎస్సీ గ్రూప్ 2లో ఈ క్వశ్చన్ అడిగింది కదా, సో ఎస్ఎస్ఎల్వి రాకెట్ పెలోడ్ కెపాసిటీ ఎంత అని. ఓకే, సో పెలోడ్ కెపాసిటీ 10 kgs నుంచి, అంటే 10 కంటే తక్కువ కూడా తీసుకెళ్తుంది. మ్యాక్సిమం పెలోడ్ కెపాసిటీ ఎంత అంటే 500 kgs అనమాట. ఓకేనా, సో 500 kgs పెలోడ్ని పట్టుకెళ్ళగల కెపాసిటీ ఈ ఎస్ఎస్ఎల్వి రాకెట్కి అనేది ఉంది. మరి మన ఇండియాలో హైయెస్ట్ పెలోడ్ని పట్టుకొని వెళ్ళే కెపాసిటీ ఉన్న రాకెట్ ఏది చెప్పండి? ఇప్పటి వరకు జిఎస్ఎల్వి ఉందా? జిఎస్ఎల్వి మార్క్ 3, జిఎస్ఎల్వి మార్క్ 3 కెపాసిటీ ఎంత? 4000 kgs. ఓకేనా, అది జియో స్టేషనరీ ఆర్బిటార్స్, జియో సింక్రోనస్ ఆర్బిటార్స్లోకి.
అదే లియో అయిందనుకో, లోయర్ ఎర్త్ ఆర్బిటార్లో కనుకో 8000 kgs, ఓకే, 8000 kgs కెపాసిటీ అనమాట ఇది, ఓకేనా. అది జిఎస్ఎల్వి. పిఎస్ఎల్వి కెపాసిటీ ఎంత? పిఎస్ఎల్వి కెపాసిటీ, పెలోడ్ కెపాసిటీ 2500 kgs పిఎస్ఎల్వి రాకెట్ పెలోడ్ కెపాసిటీ, ఓకేనా. సో ఎస్ఎస్ఎల్వి అయితే 500 kgs పెలోడ్ని ఎస్ఎస్ఎల్వి లోయర్ ఎర్త్ ఆర్బిటార్లోకి 450 to 500 కిలోమీటర్ లోయర్ ఎర్త్ ఆర్బిటార్ డిస్టెన్స్లోకి ఇది శాటిలైట్స్ని పట్టుకొని వెళ్ళగలుగుతుంది, ఓకేనా. సో దట్ ఈజ్ ఎస్ఎస్ఎల్వి. ఈ ఎస్ఎస్ఎల్వి రాకెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తున్న కంపెనీ ఏది చెప్పండి? ఎస్ఎస్ఎల్వి రాకెట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తుంది ఎవరు? గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లో ఉందా, ప్రైవేటైజేషన్ చేసిందా? గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్లోనే ఉంది. ఎవరు ఎస్ఎస్ఎల్విని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది అని అంటే న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. ఎవరు? న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్. న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్ వన్ ఆఫ్ ది స్పేస్ సెంటర్ ఆఫ్ ఇస్రో, ఓకే. సో ఎస్టాబ్లిష్డ్ ఇన్ 2019. 2019లో ఎన్ఎస్ఐఎల్ అనేది ఎస్టాబ్లిష్ అయింది. న్యూ స్పేస్, ఓకే, ఇండియా లిమిటెడ్ అని పిలుస్తాం. ఇది ఎస్ఎస్ఎల్వి రాకెట్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అండ్ ఇంకొక క్వశ్చన్ ఏంటంటే ఎన్ఎస్ఐఎల్ ఎక్స్పెషల్లీ దేనికోసం ఎస్టాబ్లిష్ అయిందండి? ఎన్ఎస్ఐఎల్ ఎక్స్పెషల్లీ దేనికోసం ఎస్టాబ్లిష్ అయింది? కమర్షియల్ లాంచింగ్ కోసం. దేనికోసం? మొత్తం కమర్షియల్ ఎక్స్పెరిమెంట్సే. మన ఇండియాకి సంబంధించిన ఏదైనా శాటిలైట్ లాంచ్ చేయాలంటే ఇది ఇన్వాల్వ్ కాదు. ఎవరైనా ఫారిన్ కంట్రీస్ నుంచి లేదా ప్రైవేట్ కంపెనీస్ నుంచి మన ఇస్రో నుంచి శాటిలైట్ని లాంచ్ చేయాలనుకున్నది అనుకో, ఇంకా వాళ్ళ నుంచి లావాదేవీలు మాట్లాడేది, మార్కెటింగ్ చేసేది, ఎంత ఖర్చు అవుతుంది ఏంటి, వాళ్ళు ఏమి ఇస్తారు, మనం ఏం పెట్టాలి, వాళ్ళు ఇచ్చిన డబ్బులు ఏంటి, మనం ఇచ్చే సర్వీసెస్ ఏంటి, వీటన్నిటి గురించి అగ్రిమెంట్స్ రాసుకొని ఫైనల్గా లాంచింగ్ సర్వీస్ ఇచ్చేది కంపెనీ ఏది అంటే ఎన్ఎస్ఐఎల్ అనమాట, ఓకేనా. ఈ ఎస్ఎస్ఎల్వి రాకెట్స్ని అదే మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. కాబట్టి ఆప్షన్ 3 అనేది మనకి ఇక్కడ కరెక్ట్. ఇప్పుడు నేను ఏమన్నానంటే ఎక్స్పెషలీ డిజైన్ అన్నాను కాబట్టి ఎస్ఎస్ఎల్వి అన్నాం. మరి పిఎస్ఎల్వి జిఎస్ఎల్విని ఇక్కడ నుంచి పంపకూడదా అని అంటే పంపొచ్చు. కానీ ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే అసలు ఫ్యూచర్లో మన ఇస్రో పిఎస్ఎల్వి జిఎస్ఎల్విని యూజ్ చేస్తుందా? ఇవి అవుట్డేటెడ్ అయిపోయిందా? దీని ప్లేస్లో ఇంకేమైనా కొత్త టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఏఐ టెక్నాలజీని వాడి ఏమన్నా కొత్త రాకెట్ని తయారు చేస్తుందా? అఫ్ కోర్స్ చేస్తుంది. ఎందుకంటే మన ఇండియా టెక్నాలజీలో చాలా ముందుకు వెళ్తుంది కదా. సో మరి ఏంటి పిఎస్ఎల్వి జిఎస్ఎల్వికి రీప్లేస్మెంట్గా వచ్చిన రాకెట్ ఏంటి అని అంటే న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్. ఏంటది? న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ని మన వాళ్ళు తయారు చేస్తున్నారు. ఎక్కడ? విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో తయారు చేస్తున్నారు, ఓకే. దాని మీద కూడా మీకు ఒక క్వశ్చన్ ఇచ్చాను, చూద్దాం. సో కాబట్టి ఈ క్వశ్చన్కి ఆప్షన్ 3 అనేది కరెక్ట్ ఆన్సర్, ఓకే. ఎస్. సో నెక్స్ట్ క్వశ్చన్, హౌ మెనీ ఎక్స్పెరిమెంట్స్ ఆర్ డన్ బై ఎస్ఎస్ఎల్వి వెహికల్ టిల్ నౌ? ఇది మీకు అప్కమింగ్ ఎగ్జామ్లో ఎక్స్పెక్టెడ్ క్వశ్చన్. అంటే ఎస్ఎస్ఎల్వి మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు అని ఇప్పటివరకు మాట్లాడాం కదా, ఆల్రెడీ దీన్ని యూజ్ చేసి ఇప్పటివరకు ఏమైనా శాటిలైట్స్ని లాంచ్ చేసామా? ఎక్స్పెరిమెంట్స్ చేసామా? చేసాం. ఎన్ని అంటే 3, ఓకేనా. ఏంటా 3? పిఎస్ఎల్వి అయినా జిఎస్ఎల్వి అయినా ఎస్ఎస్ఎల్వి అయినా ఏదైనా మనం ఫస్ట్ లాంచ్ చేసేటప్పుడు మన సాంప్రదాయబద్ధంగా మన ఇస్రో సాంప్రదాయాన్ని యూజ్ చేసి ఏ పేరు పెడతారు చెప్పండి. అది ఇంకా కామన్ ఎల్కేజీ క్వశ్చన్ ఇది. ప్రతి రాకెట్కి ఈవెన్ పిఎస్ఎల్వి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్కి అదే ఉంటుంది, జిఎస్ఎల్వి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్కి అదే ఉంటుంది, ఎస్ఎస్ఎల్వి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ అదే, ఏఎస్ఎల్వి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కూడా అదే, ఎస్ఎస్ఎల్వి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కూడా అదే. ఏంటి చెప్పండి? ఏంటి అంటే ఎస్ఎస్ఎల్వి D1, ఓకేనా. పిఎస్ఎల్వి ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కూడా పిఎస్ఎల్వి D1ఏ, జిఎస్ఎల్వి ఎక్స్పెరిమెంట్ కూడా జిఎస్ఎల్వి D1ఏ. డి అంటే D1 డెవలప్మెంటల్ రాకెట్ అంటారు, ఓకేనా. ఎక్స్పెరిమెంటల్ రాకెట్ ఉంది కదా, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ చేసేది డెవలప్మెంట్ రాకెట్. ఇప్పుడు జిఎస్ఎల్వికి D1 తర్వాత కంటిన్యూషన్ ఏమొచ్చాయి? ఫంక్షనల్ ఎఫ్తో వచ్చాయి, ఓకేనా. ఫంక్షనల్ ఎఫ్తో వచ్చాయి. పిఎస్ఎల్వి కంటిన్యూషన్ ఏమొచ్చింది? కంటిన్యూషనే వచ్చింది. పిఎస్ఎల్వి C1, C2, C3. మొన్న C62 ఫెయిల్ అయిందా లేదా? పిఎస్ఎల్వి C62 ఫెయిలా? ఈవెన్ పిఎస్ఎల్వి C61 కూడా ఫెయిలా లేదా? సి అంటే కంటిన్యూషన్, డి అంటే డెవలప్మెంట్.
అంటే డెవలప్మెంట్ పేరుతో ఫస్ట్ టెస్ట్ చేస్తారు, ఫస్ట్ ఎక్స్పెరిమెంట్ కదా, ట్రైల్ వేస్తారు. ఇప్పుడు మీరు క్రికెట్ ఆడేటప్పుడు ఒక బాల్ ట్రైల్ బాల్ అని ఒక బాల్ వేసుకుంటారా, అట్లా వెహికల్స్ని లాంచ్ చేసేటప్పుడు కూడా ట్రైల్ వెహికల్ ఒకటి పంపిస్తారు, దాన్ని D1 అంటారు. అంటే ఫస్ట్ ట్రైల్ డెవలప్మెంటల్ ట్రైల్, ఓకేనా. అట్లా అలాగే సేమ్ అదే లాజిక్ని యూజ్ చేసి SSLVలో కూడా 3 డెవలప్మెంటల్ ఎక్స్పెరిమెంట్స్ని లాంచ్ చేశారు. SSLV D1 చేశారు, SSLV D2 చేశారు, SSLV D3 చేశారు, ఓకేనా. 3 ఎక్స్పెరిమెంట్స్ చేశారు. అయితే SSLV D1 సక్సెసా ఫెయిలా? అన్సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. ఓకే. SSLV D2 సక్సెస్, SSLV D3 సక్సెస్. అయితే SSLV D2 D3 రెండు కూడా కమర్షియల్ లాంచెస్ ఇవి, ఓకేనా. కమర్షియల్ లాంచెస్. గుర్తుందా మన ఇండియా ఈఓఎస్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 ఏ రాకెట్ని యూజ్ చేసి పంపించాం? అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8 D3నే కదా పట్టుకెళ్ళింది. SSLV D3 పట్టుకుపోలా, EOS 8ని అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్. సో కాబట్టి కమర్షియల్ లాంచింగ్ పర్పస్లో ఇవి రెండింటిని పంపించారు. కమర్షియల్ లాంచింగ్ అంటే పర్పస్ మనది తీసుకెళ్ళేది కాదు, వేరే వాళ్ళది తీసుకెళ్ళాలి, పైసలు వస్తాయి. ఒకవేళ ఇది డెవలప్మెంటే కాబట్టి మనం ఫెయిల్ అయినా కూడా మళ్ళీ మనం ఏంటంటే దాన్ని రీవెరిఫై చేసి అసలు ఏమైంది ఏంటి అని చూసుకోవచ్చు. సో మోస్ట్లీ మనం SSLV తయారు చేసిందే కమర్షియల్ కోసం, అందుకే NSIL చేస్తున్నది. మీరు SSLV NSIL చేస్తుంది అంటేనే మీకు అర్థమైపోవాలి అది పక్కా కమర్షియల్ రాకెట్ అనేసి, ఓకేనా. ఎక్కువ ఫారెన్ శాటిలైట్స్ని మనం లాంచింగ్ సర్వీస్ ఇవ్వడానికే SSLVని చేశారు, అదొక కమర్షియల్ రాకెట్ అది. అయితే ఇప్పుడు మీకు SSLVలో D3 అనేది సో లాస్ట్ ఎక్స్పెరిమెంట్ ఇంకా కంటిన్యూషన్ ఎక్స్పెరిమెంట్ అవ్వలేదు. సో కాబట్టి ఈ 3 ఎక్స్పెరిమెంట్స్ ఎప్పుడు జరిగాయి అంటే D1 ఏమో 2022 7th ఆగస్టున లాంచ్ చేశారు, ఓకేనా. సో EOS 2 అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 2ని పట్టుకెళ్ళింది అనమాట, EOS 2. ఇంకా దానికి సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్ ఎక్స్పెరిమెంటల్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ విత్ ఆప్టికల్ అండ్ ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ పెలోడ్స్ అనమాట. అంటే అర్త్ని ఇన్ఫ్రారెడ్ ఇమేజెస్ తీసి పంపిస్తూ ఉంటుంది. సో ఇది అన్సక్సెస్ఫుల్ ఎక్స్పెరిమెంట్. తర్వాత SSLV D2 10th February 2023న పంపించాం, తీసుకెళ్ళింది వచ్చి ఇక్కడ చూసారా. SSLV D1లో అజాడిశాట్ వెళ్ళింది కదా, అజాడిశాట్ మీద మొన్న మీకు గ్రూప్ 1లో క్వశ్చన్ వచ్చింది, ఏంది అజాడిశాట్ అంటే చెప్పండి. అజాడిశాట్ ఎవరు తయారు చేస్తారు అంటే స్పేస్ కిడ్స్ తయారు చేశారు. ఎవరు? స్పేస్ కిడ్స్. స్పేస్ కిడ్స్ ఎవరు? స్పేస్ కిడ్స్ అనేది ఒక NGO ఇన్స్టిట్యూషన్ అనమాట. ఏంటది? NGO. తమిళనాడు చెన్నైలో ఉంటుంది, ఇది తమిళనాడు చెన్నైలో ఉంటుంది NGO, స్పేస్ కిడ్స్ అని అంటాం. అంటే మన ఇస్రో వాళ్ళు ఏంటంటే ఒక NGOని ఎస్టాబ్లిష్ చేశారు. మన ఇండియాలో ప్రతి సంవత్సరము సో ఆల్మోస్ట్ 108 అనుకుంటా, 108 స్కూల్స్, గవర్నమెంట్ స్కూల్స్ని ప్రైవేట్ స్కూల్స్ని టార్గెట్ చేసి ఒక్కొక్క స్కూల్లో నుంచి ఒక్కొక్క కిడ్ని తీసుకెళ్తారు. తీసుకొని వెళ్ళి ఆ కిడ్స్కి ఏం చేస్తారంటే స్పేస్ టెక్నాలజీ మీద ట్రైనింగ్ ఇస్తారు. అకామిడేషన్ వాళ్ళే, ఫుడ్ వాళ్ళే, మొత్తం వాళ్ళే చూసుకుంటారు. ట్రైనింగ్ ఇచ్చి వాళ్ళతో ఏం చేపిస్తారంటే శాటిలైట్స్ని, రాకెట్స్ని, ఫ్యూయల్స్ని ఎట్లా మ్యానుఫ్యాక్చర్ చేయాలి ఏంటి అనేది వాళ్ళ దగ్గరే ప్రాక్టికల్. ఇప్పుడు మీరు బీటెక్ థియరీతో పాటు ప్రాక్టికల్ ఉంటానులే, లాస్ట్లో ప్రాక్టికల్కి ఒక సపరేట్గా ఉంటుంది కదా. సో ఈవెన్ MBBS చదివినా కూడా థియరీ వేరు, ప్రాక్టికల్ వేరు. ఒకరిద్దరిని చంపేస్తే అప్పుడు ఎక్స్పీరియన్స్ అనేది వస్తుంది. సో అట్లా వీళ్ళు కూడా ఏంటంటే స్పేస్ మీద ఎక్కువగా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసి ప్రాక్టికల్స్ చేసి శాటిలైట్ని కానీ, రాకెట్ని కానీ, లేకపోతే అందులో యూజ్ చేసే బ్యాటరీస్ కానీ, సిస్టమ్స్ ఏవోటి వీళ్ళ దగ్గర తయారు చేపిస్తారనమాట. అట్లా అజాడిశాట్ అనేది ఒక శాటిలైట్ స్పేస్ కిడ్స్ ఆ పిల్లలు తయారు చేశారు. వాళ్ళు తయారు చేసిన ఆ శాటిలైట్ని స్పేస్లోకి పంపిస్తారు. SSLV D1 రాకెట్ నుంచి పంపించారు, బట్ అది ఫెయిల్ అయిందిలేండి, వెళ్ళలేదు, ఓకేనా. ఎందుకనంటే మన యూత్కి ఏంటంటే మన ఇండియాలో యూత్ ఎక్కువగా ఈ బీటెక్ వీళ్ళందరూ ఏంటంటే ఎక్కువగా ఫారెన్కి వెళ్ళిపోతున్నారు, ఈ అమెరికాకు, ఆస్ట్రేలియాకి, లండన్కి, అక్కడికి వెళ్ళి జాబులు చేసుకుంటున్నారు. సో యూత్కి కొంచెం అవేర్నెస్ ప్రోగ్రామ్ అన్నమాట ఇది, ఓకేనా, డెవలప్మెంట్లో. అలాగా ఇంకా ఇదేంటంటే కమర్షియల్ శాటిలైట్ అన్నాం కదా. కమర్షియల్ అంటే ఈ జానస్ 1 ఉంది చూసారా, US శాటిలైట్, ఇది మంది కాదు కాబట్టి కమర్షియల్ ఏం కాదు. జానస్ 1 అమెరికాది. ఇంకా SSLV D3 ఇదిలో 16th August 2024న లాంచ్ చేశారండి. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8ని తీసుకెళ్ళింది. ఇది కూడా ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్, ఇన్ఫ్రారెడ్ రేస్లో అల్ట్రావైలెట్ రేడియేషన్స్లో భూమిని
స్కాన్ చేస్తుంది అనమాట ఇది కూడా. ఓకేనా. అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ యొక్క ఫంక్షన్స్ ఏంటి? ఏపీఎస్సి గ్రూప్ 2లో క్వశ్చన్ ఇది. వాట్ ఆర్ ద మేజర్ ఫంక్షన్స్ ఆఫ్ అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్? నువ్వు ఎందుకు పంపిస్తావు అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని అంటే అర్త్ను అబ్జర్వ్ చేయడానికి. అర్త్లో ఏమేమి అబ్జర్వ్ చేయొచ్చు? మళ్ళీ ల్యాండ్ ఫీచర్స్ అబ్జర్వ్ చేయొచ్చు, అగ్రికల్చర్ పాడ్కాస్ట్ చేయొచ్చు, తర్వాత అగ్రికల్చర్ ఈల్డ్ ఎంత ఉంది ఏంది చేయొచ్చు, ఫారెస్ట్లు కూడా భూమి మీదే ఉన్నాయి కాబట్టి ఫారెస్ట్ మార్జిన్స్, ఫారెస్ట్ బౌండరీస్, ఫారెస్ట్లో ఏమేమి జరుగుతుంది. ఇప్పుడు ఫారెస్ట్ ఫైర్ జరిగింది అనుకో, ఎలా తెలుస్తుంది చెప్పండి? మనం ఇంట్లో కూర్చొని ఉంటాం. లాస్ట్ ఇయర్ ఏప్రిల్లో నల్లమల ఫారెస్ట్ అంతా 45% కాలిపోయింది. ఎలా తెలిసిందంటే అర్త్ అబ్జర్వేషన్ శాటిలైటే. ఇన్ఫర్మేషన్ ఇస్రోకి ఇస్తే ఇస్రో, డిఆర్డిఓకి ఇస్తే డిఆర్డిఓ హెలికాప్టర్లో వాటర్ ఎత్తుకొని కొట్టి ఆపేస్తుంది అనమాట. ఓకేనా. ఇలాంటి ఇన్ఫర్మేషన్స్. ఇంకా ఓషన్ శాట్స్, సముద్రాలను స్టడీ చేయడానికి ఓషన్ శాట్ పంపిస్తాం. అది కూడా అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్లో భాగమే. సముద్రాలు కూడా భూమి మీదే ఉన్నాయి కాబట్టి. ఓకేనా. ఇట్లా న్యాచురల్ రిసోర్సెస్ అన్నిటి గురించి స్టడీ చేయడానికి అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్స్ని లాంచ్ చేస్తాం. సో రీసెంట్గా మన ఇండియా ప్లస్ అమెరికా, ఇస్రో అండ్ నాసా రెండు కలిపి లాంచ్ చేసిన అర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ ఏది? ఇస్రో నాసా రెండు కలిపి పెట్టింది ఏదండి? నిజార్. ఇది నిజార్. ఓకేనా. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్ అంటారు. నాసా ఇస్రో సింథటిక్ అపర్చర్ రాడార్. ఓకేనా. నిజార్ అనే శాటిలైట్ని లాంచ్ చేసింది రీసెంట్గా అర్త్ అబ్జర్వేషన్. ఇప్పటి వరకు చరిత్రలోనే కాస్ట్లీయెస్ట్ శాటిలైట్ ఇదే. ఓకే. ప్రపంచం మొత్తంలోనే అర్త్ అబ్జర్వేషన్ కోసం అంత డబ్బులు ఇన్వెస్ట్ చేసింది నిజార్ కోసమే. దీని లైఫ్ స్పాన్ ఎంత తెలుసా? 3 ఇయర్స్ పనిచేస్తుంది అది అంతే, నిజార్ శాటిలైట్. దీన్ని యూజ్ చేసి అగ్రికల్చర్, ఈ మధ్య నాసా ఇస్రో రెండు కూడా అగ్రికల్చర్ మీద బాగా ఫోకస్ చేశారు. ఎందుకంటే ఆర్గానిక్ ఫార్మింగ్ అనేది మంచిగా చేసుకోవాలనేసి. అండ్ వెదర్ ఫోర్కాస్టింగ్ కూడా ఇస్తుంది. ఓకేనా. సో అది సమ్ ఇన్ఫర్మేషన్ అబౌట్ SSL. నెక్స్ట్, ది NGLV ఈజ్ ఎక్స్పెక్టెడ్ టు సపోర్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్? ఓకే. NGLV అంటే ఏం చెప్పాం? NGLV న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్. న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్, ఎక్స్పెషలీ రీప్లేస్మెంట్ ఆఫ్ GSLV Mark 3. ఓకే. ఫ్యాట్ బాయ్కి రీప్లేస్మెంట్. సరే, ఆల్రెడీ ఫ్యాట్ బాయ్ ఉంది కదా, మళ్ళీ రీప్లేస్మెంట్ ఎందుకు? మళ్ళీ ఎందుకు డబ్బులు ఖర్చు పెట్టి మళ్ళీ ఎందుకు కొత్త చేయాలి అని అంటే ఇందులో చాలా ఫీచర్స్ ఉన్నాయి. ఓకేనా. సో ఏం ఫీచర్స్ ఉన్నాయి NGLVలో అని అంటే, ఫస్ట్ ఫ్యూచర్ NGLV అనేది హైబ్రిడ్ మోడ్లో ఉండబోతుంది. ఇప్పుడు GSLVలో పక్కాగా మనం యూజ్ చేయాల్సింది ఫ్యూయల్ యూజ్ చేయాల్సిందే. ఫస్ట్ స్టేజ్ సాలిడ్, సెకండ్ స్టేజ్ లిక్విడ్, థర్డ్ స్టేజ్ కూడా లిక్విడ్ ఫ్యూయల్స్ని యూజ్ చేయాల్సిందే. కానీ ఇదేంటంటే హైబ్రిడ్ అంటే ఫ్యూయల్ ప్లస్ ఎలక్ట్రిక్ సిస్టమ్, బ్యాటరీ సిస్టమ్. ఓకేనా. ఎలక్ట్రిక్ ఎందుకు అని అంటే, సో 2070కి మనం నెట్ జీరో టార్గెట్ని ప్రామిస్ చేసాం. నెట్ జీరో టార్గెట్ని మనం రీచ్ అవ్వాలి అని అంటే పెట్రోల్ డీజిల్ వెహికల్స్నే కాదు బ్యాన్ చేయాల్సింది, రాకెట్లను కూడా చేయాలి. మరి ఒక రాకెట్ స్పేస్లోకి వెళ్ళిందంటే ఎంత ఫ్యూయల్ పట్టుకెళ్తుంది, ఎంత పొగ రిలీజ్ అయితే అది స్పేస్లోకి వెళ్తుంది. నువ్వు అక్కడ టెక్నాలజీని చూస్తున్నావు కానీ ఎన్వైర్న్మెంట్ పొల్యూషన్ అవుతుంది గమనించట్లేదు. అవునా లేదా? ఇప్పుడు నీకు ఒక మొబైల్ నెట్వర్క్ వస్తుంది, టీవీలు రన్ అవుతున్నాయి, పాడ్కాస్ట్లు వస్తున్నాయి, రేడియోలు వస్తున్నాయి, నువ్వు ఇంత టెక్నాలజీ వాడేస్తున్నావు, ఎక్కడో ఇంట్లో కూర్చొని ఆన్లైన్లో నా క్లాస్ వినేస్తున్నావు, యూట్యూబ్లో క్లాసులు వింటున్నారు, ఇన్స్టాలో రీల్స్ చేస్తున్నారు. ఈ నెట్వర్క్ అంత రీజన్ ఏంటి? కమ్యూనికేషన్ శాటిలైట్సే కదా. మరి ఒక శాటిలైట్ పైకి వెళ్ళాలంటే ఎంత ఫ్యూయల్ వాడాలి, ఎంత థ్రస్ట్ యూస్ చేయాలి, ఎంత కార్బన్ ఎమిషన్స్ వచ్చి ఎన్వైర్న్మెంట్ ఎంత డిస్టర్బ్ అవుతుంది, అది కంట్రోల్ చేయడానికి ఇప్పుడు హైబ్రిడ్. ఈ హైబ్రిడ్ కూడా ఫస్ట్ డెవలప్మెంటల్ రాకెట్లోనే వాడతారంట. ఇవి కన్నా సక్సెస్ అయితే ప్యూర్ గ్రీన్ రాకెట్, ఇది కూడా ప్యూర్ ఎలక్ట్రిక్ మోడ్ అయిపోతుంది. ఓకేనా. ఎలక్ట్రిక్ మోడ్ అది కూడా వస్తుంది. అండ్ ఇదేంటంటే కంప్లీట్గా AI బేస్డ్ అండి. ఓకే. అడ్వాన్స్డ్ టెక్నాలజీని యూజ్ చేసి కంప్లీట్గా AI బేస్డ్. ప్లస్ ఇది ఎన్ని స్టేజెస్ రాకెట్ అంట తెలుసా? 3 స్టేజ్. ఈవెన్ GSLV Mark 3 కూడా 3 స్టేజెస్, ఇది కూడా 3 స్టేజ్. కాకపోతే ఇందులో ఫస్ట్ స్టేజ్ రీయూజబుల్ ఇంజన్ అంట. ఫస్ట్ స్టేజ్ వచ్చేసి రీయూజబుల్ అంట. అంటే ఎన్ని ఎక్స్పెరిమెంట్లకైనా ఇది మళ్ళీ వాడుతూనే ఉండొచ్చు. రీయూజబుల్.
ఓకేనా. ఫస్ట్ మాడ్యూల్ ఫస్ట్ స్టేజ్ ఏంటంటే రీయూజబుల్ స్టేజ్ ఫస్ట్. సో ఒకసారి వాడేసిన తర్వాత మళ్ళీ ఇంకో ఎక్స్పెరిమెంట్కి కూడా రీయూజ్ చేసుకోవచ్చు, అట్లా మనకి కాస్ట్ తగ్గిపోతుంది అనమాట. ఓకేనా. సో ఇది కూడా 2025-2026 ఈ ఫినాన్షియల్ ఇయర్కి ఇది కూడా కంప్లీట్ అయిపోతుంది. ఓకే. ఎస్ఎస్ఎల్వి ఆల్రెడీ కంప్లీట్ అయింది కదా. ఎస్ఎస్ఎల్విలో నేను ఈ పాయింట్ చెప్పినట్టున్నాను. సతీష్ ధావన్ 26-27 ఎస్ఎస్ఎల్వి ఆల్రెడీ అయిపోయింది. ఎస్ఎస్ఎల్వి లాంచింగ్ కూడా ఎక్స్పెరిమెంట్స్ కూడా అయిపోయాయి. ఓకే. న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్ ఇది ఉంది కదా 2025-26. ఓకే. 26 ఫినాన్షియల్ ఇయర్కి ఇది కంప్లీట్ అవుతుంది. ఎక్స్టెండ్ అయితే ఇంకా అట 4-5 months అవుతుంది. ఈ రాకెట్ని విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. దీన్ని ఎక్కడ అంటే విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్. 980 crores యూనియన్ బడ్జెట్ దీనికి ఇచ్చిందండి. గవర్నమెంట్ వచ్చి 980 crores దీనికి అలాట్ చేశారనమాట. ఓకేనా. సరే, సపోర్ట్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ మిషన్స్, ఎక్స్పెషలీ ఎన్జిఎల్విని ఏ మిషన్స్కి సపోర్టింగ్గా తయారు చేస్తున్నారు, అసలు ఎందుకు దీన్ని రీయూజబుల్ చేయాల్సి వచ్చింది, మళ్ళీ మళ్ళీ ఎందుకు వాడదలుచుకున్నాము అని అంటే, భారతీయ అంతరిక్ష స్టేషన్. భారతీయ అంతరిక్ష స్టేషన్ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అవ్వబోతుంది, టార్గెట్ ఎప్పుడు 2030 కల్లా భారతీయ అంతరిక్ష స్టేషన్, ఇండియన్ స్పేస్ స్టేషన్ని మనం పైన కడుతున్నాం కదా లోయర్ ఎర్త్ ఆర్బిటార్లో 400 kilometer డిస్టెన్స్లో భారతీయ అంతరిక్ష స్టేషన్ని మనం బిల్డ్ చేస్తున్నాం. ఇప్పుడు స్పేస్ స్టేషన్లోకి వెళ్ళాలా లేదా జనాలు రీసెర్చ్ చేయడానికి, సో వాళ్ళని తీసుకెళ్ళడానికే ఎన్జిఎల్వి. ఓకేనా. న్యూ జనరేషన్ లాంచింగ్ వెహికల్. క్రూ మాడ్యూల్ అనమాట. మళ్ళీ వాళ్ళని కిందకి తీసుకురావడానికి ఈ రీయూజబుల్ స్టేజ్ వాళ్ళని మళ్ళీ కిందకి తీసుకొస్తుంది. అర్థమైందా. ఇప్పుడు స్పేస్ స్టేషన్లోకి వెళ్తుందా, రాకెట్ వెళ్తుందా, వెళ్ళిన తర్వాత స్టేషన్తో డాకింగ్ అవుతుందా, ఆస్ట్రోనాట్స్ అందులోకి వెళ్తారా, వాళ్ళ రీసెర్చ్ అంతా అయిపోయినాక మళ్ళీ కిందకి తిరిగి రావాలి కదా, ఆ తిరిగి తీసుకొని వచ్చేదే ఈ రీయూజబుల్ స్టేజ్ అనమాట. ఓకేనా. అండ్ గగన్యాన్ ప్రాజెక్ట్. గగన్యాన్ గురించి మీకు తెలుసు, ఇండియాస్ ఫస్ట్ స్పేస్ టూరిజం మిషన్ ఏదైనా అంటే గగన్యాన్. ఆల్రెడీ గగన్యాన్లో ఫస్ట్ స్టేజ్ కంప్లీట్ అయిపోయింది. సెకండ్ స్టేజ్లో ఒక రోబోటిక్ని పంపించబోతున్నారు. ఏంటి ఆ రోబోటిక్ పేరు, వ్యోమిత్ర. ఏంటది, వ్యోమిత్ర అనే రోబోటిక్ని గగన్యాన్ 2 ప్రాజెక్ట్లో స్పేస్లోకి పంపిస్తున్నారు. ఇయర్ పంపిస్తారు. వ్యోమిత్ర రోబోటిక్ మేలా ఫీమేలా, యూపీఎస్సీ క్వశ్చన్ ఇది. యూపీఎస్సీ క్వశ్చన్, మేలా ఫీమేలా, ఫీమేల్. వ్యోమిత్ర అంటే ఫీమేల్. ఓకేనా. అంటే దట్ ఈస్ లైక్ ఎలక్ట్రిక్ ఇంజన్ అది వ్యోమిత్ర. రోబో సినిమాలో చిట్టిలాగా అది కూడా. మేలా ఫీమేలా అంటే కొంచెం మేకప్ వేసి హెయిర్ పెట్టి లిప్స్టిక్ వేస్తే ఫీమేల్ అయిపోద్ది, ప్యాంట్ షర్ట్ వేసి క్రాప్ చేస్తే మేల్ అయిపోతుంది. అట్లా వ్యోమిత్ర వెళ్ళి సేఫ్గా తిరిగి వచ్చిన తర్వాత గగన్యాన్ ప్రాజెక్ట్లో ఎంతమంది ఆస్ట్రోనాట్స్ వెళ్తారండి స్పేస్లోకి, 4 ఆస్ట్రోనాట్స్ వెళ్తారు. ఓకేనా. అందులో ఒకరు శుభాంశు శుక్లా. సో డ్యూరింగ్ ఎగ్జామ్ 4 అమెరికన్ ప్రాజెక్ట్ నుంచి రీసెంట్గా స్పేస్లోకి వెళ్ళి 18 days ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో టైం స్పెండ్ చేసి వచ్చారా లేదా, శుభాంశు శుక్లా. ఇంకా లూనార్ అండ్ ఇంటర్ప్లానెటరీ మిషన్స్. ఓకే. లూనార్ అంటే మూన్. మూన్ మీదకి ఆస్ట్రోనాట్స్ని తీసుకెళ్ళడానికి ఎన్జిఎల్విని ప్రిపేర్ చేస్తున్నారు, అందుకే అది రీయూజబుల్. ఓకేనా. మూన్ మీదకి ఇప్పుడు ఆల్రెడీ చంద్రయాన్ 3 సూపర్ సక్సెస్. చంద్రయాన్ 4 మనకి 2035 కల్లా మూన్ మీదకి ఆస్ట్రోనాట్స్ని పంపిస్తుంది మన ఇస్రో. సో దానికోసం కూడా ఎన్జిఎల్వి అనేది యూజ్ అవుతుంది. ఇంటర్ప్లానెటరీ మిషన్స్. అప్కమింగ్ ఇంటర్ప్లానెటరీ మిషన్ ఏదండి, మన ఇండియా ఫస్ట్ ఇంటర్ప్లానెటరీ మిషన్ ఏది, ఇస్రోస్ ఫస్ట్ ఇంటర్ప్లానెటరీ మిషన్ ఏది, ఏ ప్లానెట్ మీదకి ఫస్ట్ వెళ్ళాం మనం, మార్స్. మంగళయాన్ ఏ ఇయర్లో, అన్నీ మర్చిపోయారు కదా, 2015 నిద్ర వస్తుంది కదా, 2015లో ఫస్ట్ మార్స్ మీదకి మంగళయాన్ ప్రాజెక్ట్ని పంపించాం. పిఎస్ఎల్వి రాకెట్కి సిల్వర్ జూబ్లీ, అది C-25 రాకెట్ సిల్వర్ జూబ్లీ. ఫస్ట్ అటెంప్ట్లో ఏ కంట్రీ కూడా ఫస్ట్ అటెంప్ట్లో మార్స్ మీదకి వెళ్ళాల, ఫస్ట్ మన ఇండియానే ఫస్ట్ అటెంప్ట్లో మార్స్ మీదకి సక్సెస్ఫుల్గా వెళ్ళిపోయింది పిఎస్ఎల్వి C-25. ఓకేనా. అది మన ఇంటర్ప్లానెటరీ శాటిలైట్ ఫస్ట్ ప్రాజెక్ట్.
ఇప్పుడు సెకండ్ మనం ఏ దేని మీదకి వెళ్దాం అనుకుంటున్నాం, ఏ ప్లానెట్ మీదకి మన ఇస్రో ప్లాన్ చేస్తుంది నెక్స్ట్? శుక్రయాన్, వీనస్, సూర్యుడు ప్లానెటా, స్టార్. ఓకేనా? నెక్స్ట్ మన ఇంటర్ప్లానటరీ ప్రాజెక్ట్ ఏది తెలుసా? శుక్రయాన్, వీనస్ మీదకి వెళ్తున్నాం. ఓకేనా? ఫస్ట్ శాటిలైట్ పంపిస్తుంది, సక్సెస్ అయితే మనుషులు కూడా వెళ్తారు. సో కాబట్టి 1 2 3 ఆల్ స్టేట్మెంట్స్ అనేవి ఈ క్వశ్చన్కి కరెక్ట్. ఓకే, నెక్స్ట్ ఇంకా మీకు యూపీఎస్సీ అండ్ గ్రూప్ 1లో చాలా ఇంపార్టెంట్ ఫోకస్ ఏరియా ఏదంటే, ఇది అప్కమింగ్ రాకెట్ ఎన్జిఎల్వి రాకెట్. ఇప్పుడు ఇన్ని రోజులు మీకు పిఎస్ఎల్వి గురించి రాయండి, జిఎస్ఎల్వి గురించి రాయండి అని అడుగుంటారు, అది అవుట్డేటెడ్. ఇప్పుడు అడిగితే ఎన్జిఎల్వి గురించి రాయమంటారు. ఓకేనా? ఇప్పుడు ఎన్జిఎల్వి గురించి రాయాలి అంటే ఎన్జిఎల్విలో ఎన్ని స్టేజెస్ ఉన్నాయన్నాం? 3 స్టేజెస్. ఓకేనా? 3 స్టేజ్ రాకెట్. అయితే ఫస్ట్ స్టేజ్లో రీయూజబుల్ బూస్టర్. ఓకే, రీయూజబుల్ బూస్టర్ అంటారు దాన్ని. ఫస్ట్ స్టేజ్ పేరు బ్రాకెట్లో ఈ నేమ్ గుర్తుపెట్టుకోవాలి, రీయూజబుల్ బూస్టర్. దిస్ స్టేజ్ ఈజ్ డిజైన్డ్ ఫర్ వర్టికల్ టేక్ ఆఫ్ అండ్ వర్టికల్ ల్యాండింగ్. వర్టికల్ టేక్ ఆఫ్కి వర్టికల్ ల్యాండింగ్కి ఈ స్టేజ్ని చేశారు, ఎందుకంటే అది రీయూజబుల్ కాబట్టి. చెప్పా కదా ఫస్ట్ స్టేజ్ రీయూజబుల్ అని, ఇందాక పాయింట్ గుర్తుందా? ఫస్ట్ స్టేజ్ రీయూజబుల్ అన్నా కదా. రీయూజబుల్ అంటే వెళ్ళి మళ్ళీ కిందకి రావాలి, ల్యాండ్ అవ్వాలి. మళ్ళీ ఆ ల్యాండ్ అయ్యేటప్పుడు ఆస్ట్రోనాట్స్ వెళ్తే ఆస్ట్రోనాట్స్ని పట్టుకురావాలి. ఓకే, ల్యాండ్ అవ్వాలి. సో సిమిలర్ టు స్పేస్ ఎక్స్ ఫాల్కన్ 9. సో ఫాల్కన్ 9 రాకెట్కి సిమిలర్గా ఉంటుందండి. స్పేస్ ఎక్స్ అనేది అమెరికాకు సంబంధించిన ఒక స్పేస్ ఇన్స్టిట్యూషన్ అనమాట. అది ఫాల్కన్ 9 రాకెట్ అదే. మనం కూడా ఫాల్కన్ 9 నుంచి కమ్యూనికేషన్ శాటిలైట్ ఇన్సాట్ N2 అనే శాటిలైట్ని పంపించాం తెలుసా? మన ఇస్రో కమ్యూనికేషన్ శాటిలైట్ని స్పేస్ ఎక్స్ నుంచి పంపించింది. N2, జీసాట్ N2 అని కూడా అంటారు కదా. జీసాట్ N2 అనే శాటిలైట్ని మనం ఫాల్కన్ 9 రాకెట్ నుంచి లాంచ్ చేసాం, అమెరికా రాకెట్ ఇది. సో ఇట్ విల్ బి పవర్డ్ బై ఎ క్లస్టర్ ఆఫ్ 9 LME. ఓకే, 110 ఇంజన్. 110 అంటే 110 అనేది టన్స్ అది. ఓకే, ఫ్యూయల్ కెపాసిటీ అనమాట. ఇందులో యూజ్ చేసే ఫ్యూయల్స్ ఏంటి అంటే లిక్విడ్ మీథేన్ అండ్ లిక్విడ్ ఆక్సిజన్. ఇందులో ఫ్యూయల్ ఏది, ఆక్సిడైజర్ ఏదండి? రాకెట్లో ఫ్యూయల్ ఆక్సిడైజర్ రెండు వాడాలి. టర్మినాలజీ చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. వాట్ ఈజ్ మీన్ బై ప్రొపల్లెంట్? ప్రొపల్లెంట్ అంటే ఏంది? ప్రొపల్లెంట్ అంటే ప్రొపల్లెంట్ ఈజ్ ఈక్వల్ టు ప్రొపల్లెంట్ లేదా ప్రొపల్షన్. ప్రొపల్లెంట్ ఈజ్ ఈక్వల్ టు ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్. ఫ్యూయల్ ప్లస్ ఆక్సిడైజర్ ఈజ్ ఈక్వల్ టు ప్రొపల్లెంట్ కదా. ఇప్పుడు ఆక్సిడైజర్ దేన్ని మండిస్తుంది? ఫ్యూయల్ని మండిస్తుంది. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇది రాకెట్. ఓకే, ఇందులో ఇది ఒక స్టేజ్, దిస్ ఈజ్ లైక్ ఫస్ట్ స్టేజ్ అలా అనుకోండి. ఇందులో ఏం చేస్తారంటే ఫ్యూయల్ని యూజ్ చేస్తారు, ఇందులో ఆక్సిడైజర్ని ఉంచుతారు. వీటికి పైపులు ఉంటాయి. ఈ పైపు త్రూ ఫ్యూయల్ అనేది ఇంజన్లోకి వస్తుంది, ఆక్సిడైజర్ ఒక పైపు త్రూ ఇంజన్లోకి వస్తుంది. ఈ ఆక్సిడైజర్ ఇంజన్లో ఫ్యూయల్ని మండిస్తుంది, బర్న్ అయితే థ్రస్ట్ రిలీజ్ అవుతుంది. థ్రస్ట్ రిలీజ్ అయినప్పుడు రాకెట్ పైకి వెళ్తుంది. న్యూటన్ థర్డ్ లాని బేస్ చేసుకొని వెళ్తుంది అనమాట. ఓకేనా? సో అట్లా ఫ్యూయల్ ప్రొపల్షన్ రెండు యూజ్ చేయాల్సి వస్తుంది. ఇంకా సెకండ్ స్టేజ్లో ఏమి యూజ్ చేస్తారు? అండ్ ఎక్స్పెండబుల్ స్టేజ్ పవర్డ్ బై 2 LME 110 ఇంజన్స్. ఇది కూడా ఫ్యూయల్ వచ్చేసి ఆల్సో యూటిలైజెస్ ద మీథేన్. ఓకే, మీథేన్ కాంబినేషన్ని దీంట్లో కూడా యూజ్ చేస్తారు. ఫస్ట్ స్టేజ్లో మీథేన్ ప్లస్ లిక్విడ్ ఆక్సిజన్, సెకండ్ స్టేజ్లో కూడా మీథేన్ కాంబినేషన్. ఓకేనా? అంటే మెథలాక్స్ అని పిలుస్తారు, మెథలాక్స్ కాంబినేషన్ యూజ్ చేస్తారు. థర్డ్ స్టేజ్, అప్పర్ స్టేజ్, ఏ హై పర్ఫార్మెన్స్ క్రయోజెనిక్ స్టేజ్ పవర్డ్ బై ఏ సింగిల్ CE-20 ఇంజన్. అంటే 20 టెన్స్. CE అంటే క్రయోజెనిక్ ఇంజన్. క్రయోజెనిక్ ఫ్యూయల్ అనేది ఏంటంటాం? లిక్విడ్ హైడ్రోజన్, లిక్విడ్ ఆక్సిజన్ రెండింటిని క్రయోజెనిక్ ఫ్యూయల్ అని పిలుస్తారు. ఓకేనా? సో -253 డిగ్రీ సెంటిగ్రేడ్లో లిక్విడ్ హైడ్రోజన్, -196 డిగ్రీ సెంటిగ్రేడ్లో లిక్విడ్ ఆక్సిజన్. -253 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉండే లిక్విడ్ హైడ్రోజన్, -196 డిగ్రీ సెంటిగ్రేడ్లో ఉండే లిక్విడ్ ఆక్సిజన్, ఈ రెండింటిని కలిపి క్రయోజెనిక్ ఫ్యూయల్ అంటాం. ఈవెన్ GSLV Mark 3లో ఇప్పటి వరకు మన ఇస్రోలో క్రయోజెనిక్ ఇంజన్
ఒక రాకెట్లో ఒకే స్టేజ్లో ఉండింది. ఏంది ఆ రాకెట్? దీన్ని పిఎస్ఎల్విలో వాడలే, జిఎస్ఎల్విలో కూడా 1, 2లో వాడలా, ఓన్లీ 3లోనే. ఓన్లీ జిఎస్ఎల్వి మార్క్ 3 స్టేజ్లోనే క్రయోజెనిక్ ఇంజన్ని వాడారు. నెక్స్ట్ ఎన్జిఎల్విలో వాడబోతారు. క్రయోజెనిక్ ఫ్యూయల్ని మ్యానుఫ్యాక్చర్ చేసే స్పేస్ సెంటర్ ఏది? క్రయోజెనిక్ ఫ్యూయల్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్న స్పేస్ సెంటర్ ఏది? ఏది? తమిళనాడు మహేంద్రగిరిలో ఉంటుంది. ఓకేనా? ఇస్రో ఫ్యూయల్ కాంప్లెక్స్ తమిళనాడు మహేంద్రగిరిలో ఉంటుంది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్లో సాలిడ్ ఫ్యూయల్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తారనమాట. ఓకేనా? సో లిక్విడ్ ప్రొపల్షన్ సిస్టమ్ అని అంటారు, లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ అంటారు. దీన్నే తమిళనాడు మహేంద్రగిరిలో ఉండేదాన్ని లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్ అంటారు. ఈ లిక్విడ్ ప్రొపల్షన్ సెంటర్లో లిక్విడ్ ప్రొపల్షన్నే యూజ్ చేస్తారు. ఓకేనా? మొత్తం ఇస్రో సెంటర్స్ ఎన్ని ఉన్నాయి ఇప్పటి వరకు? ఎన్ని? 22 ఉన్నాయి. మొన్న ఇందాక చెప్పిన కులశేఖరపట్టణం తుత్తుకుడిలో 3rd లాంచింగ్ స్టేషన్ ఉందా, దాంతో కలిపి 22 ఉన్నాయి. ఓకేనా? ఆ 22 చాలా ఇంపార్టెంట్ మీకు. ఉన్నాయి కదా, విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ అన్నిటికంటే పెద్దది. విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్, సతీష్ ధావన్ స్పేస్ సెంటర్, ఓకే, ఫిజికల్ ల్యాబొరేటరీ సెంటర్ అహ్మదాబాద్లో ఉంటుంది, రీసెర్చ్ సెంటర్ ఒక చోటు ఉంటుంది, ఎన్విరాన్మెంట్కి ఒక చోటు ఉంటుంది, ఓకే, తర్వాత శాటిలైట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసేకి ఒక సెంటర్ ఉంటుంది. వాటిని మళ్ళీ మ్యానుఫ్యాక్చర్ చేసిన తర్వాత వాటిని మళ్ళీ ఏంటి కరెక్ట్ ఆర్డర్లో సెట్ చేయడానికి ఒక సెంటర్ ఉంటుంది. శాటిలైట్ని లాంచ్ చేసిన తర్వాత లాంచింగ్కి ఒక సెంటర్ ఉంటుంది, లాంచ్ చేశాక మళ్ళీ దాన్ని మానిటర్ చేయడానికి ఇంకో సెంటర్ ఉంటుంది. అట్లా ఒక్కొక్కరు అన్ని పనులు సెగ్రిగేట్ చేసుకుంటాయి. ఇప్పుడు ఒక ఇస్రో ఒక ప్రాజెక్ట్ని సక్సెస్ చేసింది అని అంటే ఈ 22 సెంటర్స్కి క్రెడిట్ పోతుంది. అది అందరూ కలిసి పనిచేస్తేనే ఒక ప్రాజెక్టు సక్సెస్ అవుతుంది. ఇప్పుడు మన ఇండియన్ గవర్నమెంట్, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ ఉంది. సో స్టేట్ గవర్నమెంట్ ఏదైనా ఒక స్కీమ్ తీసుకొచ్చి, ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్ మంచిగా రన్ అవ్వాలంటే ఎందుకు అంతమంది ఎమ్మెల్యేలు, అంతమంది మినిస్టర్లు ఎందుకు? ఒకరు ఎడ్యుకేషన్ మినిస్టర్ అని, ఒకరు రూరల్ డెవలప్మెంట్ చూసుకోవాలని, ఒకరు ఫినాన్స్ చూసుకోవాలని, ఒకరు హోమ్ మినిస్టరు. ఎందుకు ఇన్ని మినిస్టర్లు అంటే ఒకరే అన్ని పనులు చేస్తారా? చేయలేరు కదా. సో కాబట్టే ఇస్రోలో 22 సెంటర్స్ ఉన్నాయి. ఇస్రోలో ఏ ప్రాజెక్ట్ సక్సెస్ అయినా కూడా 22 సెంటర్స్కి క్రెడిట్ పోతుంది అది. ఓకే. సో ఇస్రోస్ నెక్స్ట్ జనరేషన్ లాంచ్ వెహికల్ ఇది. దిస్ ఈజ్ లైక్ మోడల్. ఓకే, ఇలా ఉండబోతుంది. ఇది ఏఐ బేస్డ్. ఈ ఎస్ఎస్ఎల్వికి లేవు వింగ్స్. వింగ్స్ లేనిది ఎస్ఎస్ఎల్వి స్మాల్ శాటిలైట్ లాంచింగ్ వెహికల్కి ఉండదు. అది ఓన్లీ కోర్ ఉంటుంది. ఇందాక చెప్పాను కదా, కోర్ అంటే ఇది మాత్రం. ఇవి స్ట్రాప్ అండ్ బూస్టర్స్. స్ట్రాప్ అండ్ బూస్టర్స్ ఫస్ట్ స్టేజ్, ఇది సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్ ఇక్కడ ఉంటుంది. ఓకేనా? థర్డ్ స్టేజ్. దీన్ని ఏమంటారు? పెలోడ్. దీన్ని ఏమంటారు అంటే పెలోడ్ అని పిలుస్తారు. ఈ పెలోడ్లో నువ్వు ఏదన్నా ఏది పెట్టినా పెలోడే. నువ్వు శాటిలైట్ పెట్టి పైకి పంపించచ్చు, లేకపోతే మనుషుల్ని పెట్టి పంపించచ్చు, ఏది పంపించినా దీన్ని మనం పెలోడ్ అని పిలుస్తాం ఆ ప్లేస్ని. ఓకేనా? సో ఆల్మోస్ట్ 8,200 crores బడ్జెట్ ప్లస్. ఓకే, 980 వరకు ఇంకా అవుతుంది అది. సో 980 crores వరకు దాటింది ఇప్పటికే. ఓకే, టు సపోర్ట్ గవర్నమెంట్ విజన్ ఆఫ్ ఎస్టాబ్లిషింగ్ భారతీయ అంతరిక్ష స్టేషన్ అండ్ ఇండియన్ క్రూడ్ ల్యాండింగ్ ఆన్ మూన్ బై. సో మూన్ మీదకి 2040లో మన ఇస్రో వెళ్ళబోతుందంట. ఈ వెహికల్లోనే వెళ్ళబోతుంది. ఓకే, 3 times ద కరెంట్ పెలోడ్ కెపాసిటీ ఆఫ్ LVM-3. LVM-3 కెపాసిటీకి 3 times ఎక్కువ ఉంటుందంట పెలోడ్ కెపాసిటీ. LVM-3 ఎంత చెప్పాం? 4,000. ఇది ఇంటూ 3 times ఎక్కువ, అంటే ఆల్మోస్ట్ 12,000 kgs పెలోడ్ని మోసుకెళ్ళగల కెపాసిటీ దీనికి ఉంటుంది. దానికంటే పెద్దది. సో లో కాస్ట్ యాక్సెస్ టు స్పేస్ అండ్ మాడ్యులర్ గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్. చూడండి, గ్రీన్ ప్రొపల్షన్ సిస్టమ్ అంటే ఫ్యూయల్స్ని తక్కువ వాడి ఎక్కువ బ్యాటరీస్ని ఎక్కువ వాడతారు. అందుకే హైబ్రిడ్ మోడ్ అన్నాం. ఓకే, అది కూడా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్లోనే అంట. తర్వాత కంప్లీట్ ఎలక్ట్రిక్ వాడేస్తారు. గ్రీన్ ప్రొపల్షన్ అంటే కార్బన్ ఎమిషన్స్ తక్కువ రిలీజ్ అవుతాయి అన్నమాట. కార్బన్ ఎమిషన్స్ తక్కువ రిలీజ్ అవుతాయి. అండ్ 3 డెవలప్మెంట్ ఫ్లైట్స్ ప్లాన్డ్ విత్ ఏ కంప్లీషన్ టార్గెట్ ఆఫ్ 8 years. ఓకే, 8 yearsలో మనకి 3 డెవలప్మెంట్ ఫ్లైట్స్ దీని నుంచి ఇంకా తయారు చేస్తారు. ఓకే, సో ఇది నెక్స్ట్ జనరేషన్ వెహికల్. పిఎస్ఎల్వి జిఎస్ఎల్వి బదులు దీన్ని యూజ్ చేస్తారనమాట. ఓకే, పిఎస్ఎల్వి ఆల్మోస్ట్ ఇప్పటివరకు రన్నింగ్ హార్సెస్ అని పిలుస్తాం పిఎస్ఎల్విని.
సో చాలా కమర్షియల్ సక్సెస్ ఇచ్చింది మనకి. మంగళయాన్ సక్సెస్ కూడా దానివల్లే వచ్చింది. పిఎస్ఎల్వి ఓవరాల్గా ఎన్ని ఫెయిల్యూర్స్ ఉన్నాయి చెప్పండి ఇప్పటి వరకు? పిఎస్ఎల్వి ఇప్పటి వరకు మొన్న రీసెంట్గా పిఎస్ఎల్వి C62 ఫెయిల్ అయిందా? 61 ఫెయిలా, ఇంకోటి 39 ఫెయిలా, D1 ఫెయిల్, మొత్తం 4 ఫెయిల్స్ అంతే. ఓకేనా? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇండియన్ ఆస్ట్రోనాట్ రీసెంట్లీ రిసీవ్డ్ అశోక చక్ర అవార్డ్ రీసెంట్లీ? ఎవరికి అశోక చక్ర ఇచ్చారు? శుభాంశు శుక్లాకి మొన్న రిపబ్లిక్ డే January 26న అశోక చక్ర అవార్డు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు అశోక చక్ర? Axiom 4 రాకెట్ నుంచి ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో 18 days టైం స్పెండ్ చేసి వచ్చినందుకు. సో ఎందుకు శుభాంశు శుక్లాని Axiom 4 ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ ఎందుకు చేసినారు? ఎందుకు చేశారండి? వింగ్ కమాండర్ ఈయన శుభాంశు శుక్లా, వింగ్ కమాండర్. ఎందుకు Axiom 4లో ఇన్వాల్వ్ చేశారు అని అంటే, మన నెక్స్ట్ అప్కమింగ్ స్పేస్ టూరిజం ప్రాజెక్ట్ ఏంటిది? గగన్యాన్. గగన్యాన్ ప్రాజెక్ట్లో శుభాంశు శుక్లా స్పేస్లోకి వెళ్ళాలంటే ఫస్ట్ ట్రైల్ వేయాలి కదా, ఆ ట్రైల్ వీళ్ళతో వేసి వచ్చాడు. ఓకేనా? మొత్తం 4 వెళ్ళారు Axiom 4లో. సో లాస్ట్ ఇయర్ 2024లో ప్రైమ్ మినిస్టర్ యూఎస్ని విజిట్ చేసినప్పుడు దీని మీద సైన్ చేసుకొని వచ్చారు. Axiom 4 నుంచి మన ఇండియన్ ఆస్ట్రోనాట్ని స్పేస్లోకి పంపించాలనేసి. దాంట్లో శుభాంశు శుక్లా సెలెక్ట్ అయ్యారు. సో శుభాంశు శుక్లా Axiom 4 నుంచి ఆయనతో పాటు ఇంకా 3, మొత్తం 4 ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్లో ఉన్నారు. సో కిందకి సక్సెస్ఫుల్గా వచ్చారు. వచ్చిన తర్వాత ఆయన ఎక్స్పీరియన్సెస్ షేర్ చేశారు. మోడీజీని కూడా కలిశారు, ఫోటోలు దిగారు. అక్కడ ఆయన ఎలా స్పెండ్ చేశారు ఏంటి అన్ని వీళ్ళకి డీటెయిల్స్ చెప్పారు. ఈయనతో పాటు ప్రశాంత్, అంగడ్ ప్రతాప్, అజిత్ కృష్ణన్ వీళ్ళ నలుగురు కలిసి ఒక బ్యాచ్ లాగా మన గగన్యాన్ ప్రాజెక్ట్లో స్పేస్లోకి వెళ్ళిపోతారు. ఓకే? 3rd స్టేజ్లో గగన్యాన్ మొత్తం ఎన్ని స్టేజెస్? 3. ఫస్ట్లో ఏం పంపించారు? ఫస్ట్ స్టేజ్లో క్రూ మాడ్యూల్ వెళ్ళింది కదా. క్రూ మాడ్యూల్ 23లోనే క్రూ మాడ్యూల్ వెళ్ళింది స్పేస్లోకి. లోయర్ ఎర్త్ ఆర్బిటార్లోకి సక్సెస్ఫుల్గా వెళ్ళి తిరిగి రిటర్న్ వచ్చింది. సెకండ్ వ్యోమిత్ర రోబోటిక్ని పంపిస్తారు. వ్యోమిత్ర కూడా కిందకి సేఫ్గా వస్తే 3rd ఇళ్ళని పంపిస్తారు. 3rd స్టేజ్లో ఇల్లు పోయి సేఫ్గా రావాలి. ఓకేనా? గ్రూప్ కెప్టెన్ ప్రశాంత్ బాలకృష్ణ నాయర్, అజిత్ కృష్ణన్, గ్రూప్ కెప్టెన్ అంగడ్ ప్రతాప్, వింగ్ కమాండర్ శుభాంశు శుక్లా. వీళ్ళు 4 వెళ్తారు. ఈ శుభాంశు శుక్లా ఆల్రెడీ వెళ్ళారు. సో ఆయన అండర్లోనే వీళ్ళు 3 వెళ్తారు అనమాట. మనోళ్ళు అంతా మనోళ్ళు, అందరు ఇండియన్సే. ఈయన యుఎస్ నుంచి వెళ్ళాడు అంతే, యుఎస్ పర్సన్ కాదు, ఇండియన్ ఆస్ట్రోనాట్ అంటున్నాను. శుభాంశు శుక్లా ఇండియన్ ఆస్ట్రోనాట్, నాట్ యుఎస్ ఆస్ట్రోనాట్. మిగతా 3 కూడా. ఇప్పుడు మన ఇండియన్ స్పేస్ టూరిజంకి మన ఇండియన్స్ని పంపాలి, వేరే వాళ్ళని మనం ఎందుకు పంపుతాం? ఏది? Axiomలో వెళ్ళింది ఒక్కరే. ఈ శుభాంశు శుక్లా ఒక్కరే Axiomలో వెళ్ళింది. వీళ్ళు 4 గగన్యాన్లో వెళ్ళపోతారు. అర్థమైందా? ఆల్రెడీ మనం గగన్యాన్ ప్రాజెక్ట్కి వీళ్ళ 4 మన ఇండియా సెలెక్ట్ చేసింది. సెలెక్ట్ చేశాక వీళ్ళ 4లో ఒక్కరిని యుఎస్ నుంచి ట్రైల్కి పంపించింది Axiom 4 నుంచి. సో ఆయన వచ్చాడు, ఈయన వింగ్ కమాండర్ కాబట్టి వీళ్ళ 3కి ట్రైనింగ్ ఇస్తారు. ఇంకా ఇప్పుడు వీళ్ళు 4 కలిసి గగన్యాన్లో వెళ్తారు. ఓకేనా? 4 పోయింది ఒక్కరే. నెక్స్ట్ ది రీసెంట్ MPATGM అంటే ఏంది? టెస్ట్ వ్యాలిడేటెడ్ విచ్ కీ క్యాపబిలిటీ ఆఫ్ ది మిజైల్. MPATGM అంటే తెలుసు కదా, మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అంటే, మ్యాన్ పోర్టబుల్ అంటే ఏంటంటే మనిషి పట్టుకునేది. దీన్ని లాంచ్ చేయడానికి దీనికి లాంచింగ్ వెహికల్ అవసరం లేదు. ఓకే? లాంచింగ్ వెహికల్ అవసరంలా. సో ఇప్పుడు మనం పోలీసులు లేకపోతే సోల్జర్స్ గన్నులు పట్టుకొని ఎలా కాలుస్తారో, ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ కూడా గన్ లాగే ఉంటుంది అది. సో భుజం మీద, షోల్డర్ మీద పట్టుకొని బుల్లెట్స్ని, వార్ హెడ్స్ని వదులుతారనమాట. యాక్చువల్లీ మిజైల్కి రాకెట్కి డిఫరెన్స్ ఏందండి? మిజైల్కి రాకెట్కి డిఫరెన్స్ ఏంటి?
ఇప్పుడు మిజైల్ని మనం లాంచ్ చేస్తాం, ఎయిర్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్, ఎయిర్ టు ఎయిర్, సర్ఫేస్ టు సర్ఫేస్, అట్లా డిఫరెంట్ మిజైల్స్ ఉన్నాయి. రాకెట్ని స్పేస్లోకి పంపిస్తాం. సో ఇప్పుడు చూడు, సేమ్ వెహికల్స్ ఒకటే, లాంచింగ్ వెహికల్స్, అది లాంచింగ్ వెహికలే, ఇది లాంచింగ్ వెహికలే, నథింగ్ బట్ ఇది రాకెట్ అనుకో, దీనికి పెలోడ్ ఉంటుంది, పెలోడ్, దీనికి కూడా పెలోడ్ ఉంటుంది. పెలోడ్ ప్లేస్లో శాటిలైట్ పెడితే రాకెట్, పెలోడ్ ప్లేస్లో వారెట్ పెడితే మిజైల్. అర్థమైందా? పెలోడ్ ప్లేస్లో నువ్వు రాకెట్ పైకి పంపిస్తే అది రాకెట్ అయ్యిద్ది, పెలోడ్ ప్లేస్లో వారెట్ పెడితే మిజైల్ అయ్యిద్ది. ఓకేనా? సో ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1980 బై అబ్దుల్ కలాం సార్. ఓకే, ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కింద ఎన్ని మిజైల్స్ని డెవలప్ చేసాం మనం? 5. ఓకేనా? చెప్పు 5 ఏంటవి? ఆకాష్, త్రిశూల్, ఇంకా నాగ్, ఇంకా అగ్ని, ఇంకోటి ఏంటి? పృథ్వీ. ఎస్, వెరీ గుడ్, పృథ్వీ. ఓకేనా? పృథ్వీ. ఈ 5 ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో ఈ 5 మిజైల్స్ని అబ్దుల్ కలాం సార్ అండర్లో వీటికి ప్లానింగ్ చేసింది. ఓకేనా? సో ఇంటర్ కాంటినెంటల్ మిజైల్స్ ఏవి మన ఇండియాలో ఈ ప్రాజెక్ట్లో వచ్చినవి? ఇంటర్ కాంటినెంటల్ గైడెడ్ మిజైల్స్. ఇంటర్ కాంటినెంటల్ గైడెడ్ మిజైల్స్ ఏమంటే అగ్ని 5, అగ్ని 6. అంటే ఈ అగ్ని 5 రేంజ్ ఎంత తెలుసా? 5000 నుంచి 8000 వరకు దీని రేంజ్ ఉంటుంది. పెద్ద పెద్ద సిటీస్ని, చిన్న కంట్రీస్ని ఒకటే మిజైల్ లేపేయచ్చు. ఇప్పుడు మన పాకిస్తాన్తో వారైంది కదా, ఓ 2 సార్లు అగ్ని 5 వదిలితే కంట్రీ మొత్తం స్మాష్ అయిపోద్ది. ప్రపంచ పటంలో పాకిస్తాన్ కనపడదు, మళ్ళీ స్మాష్ అయిపోద్ది. కాకపోతే ఇక మనం పీస్, జనాలకి ఏం కాకూడదు. ఓకే, ఇంకా అది అలా చేస్తే అది వరల్డ్ వార్కి దారి తీస్తుంది అనమాట. ఇంకా వాళ్ళకి సపోర్టెడ్ కంట్రీస్ వస్తాయి, మనకు సపోర్టెడ్ కంట్రీస్ వస్తాయి, అవి ఇవి అన్ని బట్టి ఇంకా వరల్డ్ వార్ అయిపోద్ది. సో అందుకు అసలే మన మహాత్మా గాంధీ గారు చెప్పారు కదా, అహింస, ఒక చంప మీద కొడితే ఇంకొక చంప చూపించాలి. అంత పేషెన్స్, ఓపిక ఉందా మీకు? 2 చూపిస్తావా? అది ఓకేనా? సో ఇండిజినస్ అంటే ఏంటంటే మన ఓన్ టెక్నాలజీ ఇది. ఓకేనా? మన ఓన్ టెక్నాలజీతో మ్యానుఫ్యాక్చర్ చేసిన మిజైల్ ఇది. మనం టెక్నాలజీస్ని ఎక్కువగా డిఆర్డిఓలో టెక్నాలజీని మనం ఎక్కువగా అడాప్ట్ చేసుకున్నది రష్యా మనకి ఎప్పటి నుంచో ఫ్రెండ్లీ కంట్రీ. ఈవెన్ స్పేస్లో కూడా మన ఫస్ట్ ఇండియన్ శాటిలైట్ ఏ కంట్రీ నుంచి లాంచ్ చేసాం? రష్యా నుంచే కదా. ఏది ఫస్ట్ శాటిలైట్? ఆర్యభట్ట. ఇండియాస్ ఫస్ట్ శాటిలైట్ ఆర్యభట్ట. రష్యా కంట్రీ నుంచే కాస్మోస్ 3 రాకెట్ నుంచే లాంచ్ చేసాం. ఇంకా క్రయోజెనిక్ ఇంజన్ ఉందా, ఆ క్రయోజెనిక్ ఇంజన్, స్క్రామ్ జెట్ ఇంజన్, ఇవన్నీ కూడా రష్యా టెక్నాలజీసే మనం ఇంపోర్ట్ చేసుకున్నది. ఓకేనా? రష్యా కొంచెం టెక్నాలజీ వైడ్ మనకి సపోర్ట్ చేస్తూ ఉంటుంది. ఎస్, అయితే మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ రీసెంట్గా టెస్ట్ చేశారు లాస్ట్ మంత్. ఎప్పుడు? కరెంట్ అఫైర్స్ చదివారా? January 11th, 2026 టెస్ట్ చేశారా? ఏంటి, దేనికి సంబంధించింది అది? కమాండ్ గైడెడ్ ఓన్లీ, లేజర్ బీమ్ రైడింగ్, ఫైర్ అండ్ ఫర్గెట్ టైపు, వైర్ గైడెడ్. సో ఫైర్ అండ్ ఫర్గెట్. ఓకే, ఏంటి ఇది అని అంటే ఫైర్ అండ్ ఫర్గెట్, కాల్ చేసి వదిలేయాలి. అది టార్గెట్ రీచ్ అయినా అవ్వకపోయినా మనం ఏం చేయలేము, తర్వాత గైడ్ చేయలేము దాన్ని. ఇంతకీ ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ టార్గెట్ ఏంటిది? టార్గెట్ ఏంటి? ఇప్పుడు మనం షూట్ చేస్తూ ఉంటే టార్గెట్ ఉంటుంది కదా, దాని టార్గెట్ ఏంటిది?
పేరులోనే ఉంది కదా, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అంటే వార్ ట్యాంక్స్ దాని టార్గెట్. టాప్ 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 వార్ ట్యాంక్ ఇది, వార్ ట్యాంక్. ఓకే, టాప్ ఎండ్ అంటే వార్ ట్యాంక్ ఇలా ఉంటుందా, ఇది వార్ ట్యాంక్ కదా, ఈ వార్ ట్యాంక్కి మీద వచ్చి పడి దీన్ని డిస్ట్రాయ్ చేస్తుంది. ఓకేనా, వార్ ట్యాంక్ మీద వచ్చి పడి, ఇదిగో ఇక్కడ వార్ ట్యాంక్ ఉందా, ఇది వార్ ట్యాంక్, ఈ వార్ ట్యాంక్ మీద పడి ఈ వార్ ట్యాంక్ని డిస్ట్రాయ్ చేస్తుంది అనమాట. పేరులోనే ఉంది కదా, యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ అని అంటాం. సో ఇప్పుడు ఐజీఎండిపి ప్రోగ్రాంలో మన వాళ్ళు డెవలప్ చేసిన యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ ఏది? ఈ ప్రోగ్రాంలో ఐజీఎండిపి, ఇది ఇందాక రాసింది మీరు ఎక్కడో, ఐజీఎండిపి ప్రోగ్రాంలో ఈ 5లో యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ ఏది? నాగ్. అంటే ఈ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ కూడా నాగ్లో భాగమే. అది కూడా నాగ్లో 3 స్టేజెస్ ఉన్నాయండి యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. ఏంటి తెలుసా, ఇక్కడ లిస్ట్ ఇచ్చినాను నేను. ఫస్ట్ ఇవి వేరియంట్, లాంచింగ్ ప్లాట్ఫామ్, వాటి రేంజ్, కీ ఫీచర్స్ అనమాట. మీకు కీ ఫీచర్స్ గుర్తుపెట్టుకోకపోయినా ఇవి ఇంపార్టెంట్. నాగ్ మిజైల్ ల్యాండ్. ఓకేనా, ల్యాండ్ అంటే కింద నుంచి, ల్యాండ్ నుంచి మనం వాటిని ఫైర్ చేస్తాం. నాగ్ మిజైల్ని ఏంటి అక్కడ ప్లాట్ఫామ్ ల్యాండ్ అన్నాడు కదా, ల్యాండ్ ప్లాట్ఫామ్ అంటే ల్యాండ్ మీద నుంచి మిజైల్ని ఎలా వదలొచ్చు మనం? లాంచింగ్ ప్యాడ్స్ నుంచి వదలొచ్చా? లాంచింగ్ ప్యాడ్స్ నుంచి నాగ్ వదలొచ్చు. ఇంకా దేని నుంచి వదలొచ్చు నాగ్ని? వార్ ట్యాంక్ నుంచి కూడా వదలొచ్చు. ఓకేనా, వార్ ట్యాంక్ నుంచి కూడా నాగ్ని వదలొచ్చు అనమాట. రేంజ్ 4 to 5 కిలోమీటర్స్ దీని రేంజ్. ఓకేనా, సో ఇన్ఫ్రారెడ్ సీకర్ అనమాట అది. ఇంకా హెలీనా కూడా నాగులో వన్ ఆఫ్ ద వేరియంట్. హెలీనా మీన్స్ వాట్ అంటే హెలికాప్టర్ నుంచి లాంచ్ చేసే నాగు మిజైల్ అనే అర్థం. ఓకేనా, హెలీనా అంటే హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తారు. ఇప్పుడు ఇది నాగ్ అనేది ల్యాండ్ నుంచి లాంచ్ చేస్తాం కదా, మరి ఇది సర్ఫేస్ లాగా వాడచ్చు, సర్ఫేస్ టు ఎయిర్ లాగా కూడా వాడచ్చు. ఇది హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తాం కదా, పైన హెలికాప్టర్ నుంచి కిందకి లాంచ్ చేస్తాం, దాన్ని పైనుంచి కింద పడేస్తాం. ఎయిర్ టు సర్ఫేస్, ఎయిర్ టు ఎయిర్ కూడా వాడచ్చు, ఎయిర్ టు ఎయిర్ వాడచ్చు, ఎయిర్ టు సర్ఫేస్ కూడా వాడచ్చు. ఓకే, 7 to 10 కిలోమీటర్స్ ఉంటుంది. ఎయిర్ లాంచ్డ్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్ ఇది. అంటే డైరెక్ట్ ట్యాంక్ మీద పడేస్తారు హెలికాప్టర్ నుంచి. నెక్స్ట్ ధ్రువస్త్ర, ఇది కూడా హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తారు. 7 కిలోమీటర్ రేంజ్ ఉంటుంది. అఫీషియల్ ఇండక్టెడ్ వర్షన్ ఇది. సో ఇది కూడా హెలికాప్టర్ కాబట్టి ఎయిర్ టు ఎయిర్ వాడచ్చు, ఎయిర్ టు సర్ఫేస్ కూడా వాడచ్చు. ఇంకా శాంట్, ఇది కూడా యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైలే. హెలికాప్టర్ నుంచి లాంచ్ చేస్తారు, 15 to 20 కిలోమీటర్స్. ఇది లాంగ్ రేంజ్ సీకర్ అండి. ఇది నాగులోనే లాంగ్ రేంజ్ ఉండేది శాంట్కే. ఓకే, ఇక నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. మ్యాన్ పోర్టబుల్, ఇది మ్యాన్ పోర్టబుల్ కాబట్టి సో 2 to 4 కిలోమీటర్స్, తక్కువ డిస్టెన్స్. అండ్ లైట్ వెయిట్ ఇన్ఫాంట్రీ మిజైల్. లైట్ వెయిట్ ఎందుకంటే మనుషులు మోసుకెళ్ళాలి కాబట్టి, వెయిట్ ఎక్కువ ఉంటే మోసుకెళ్ళలేరు కదా. అండ్ ఇది కూడా మోస్ట్లీ సర్ఫేస్ టు సర్ఫేస్, సర్ఫేస్ టు ఎయిర్కి మనుషులు అంత చేయలేరు. ఓకేనా, సర్ఫేస్ టు సర్ఫేస్ మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ని యూజ్ చేస్తారు. ఈ వర్షన్స్ అన్నీ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్. ఓకేనా, సో ఫస్ట్ స్టోన్ వేసింది నాగుకి. ఇంటిగ్రేటెడ్ గైడెడ్ మిజైల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో అబ్దుల్ కలాం సార్ ప్లానింగ్ అది నాగ్ మిజైల్. దాంట్లో వేరియంట్స్ హెలీనా కానీ, ధ్రువస్త్ర కానీ, శాంట్ కానీ, తర్వాత ఇది మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్. నాగ్ వేరియంట్స్ అవి. ఓకేనా, నాగ్ టైప్. సో ఇప్పుడు మీరు మిజైల్స్ గురించి చదివేటప్పుడు ఎక్కువగా ఫోకస్ చేయాల్సింది ఏంటంటే ఆ మిజైల్ పర్పస్ ఏంటి, అది ఏ టైప్ ఆఫ్ మిజైల్, సర్ఫేస్ టు సర్ఫేసా, దాని టార్గెట్స్ ఏం టార్గెట్ చేస్తుంది. ఇక యూపీఎస్సీ మెయిన్స్ విషయానికి, గ్రూప్ 1 మెయిన్స్ విషయానికి వస్తే అందులో యూజ్ చేసే ఫ్యూయల్స్ కూడా అడుగుతాడు ఒక్కోసారి, ఎన్ని స్టేజెస్ ఉంటాయి కూడా అడుగుతాడు ఒక్కోసారి. ఓకే, తక్కువ సార్లు బట్ ఎక్కువగా రేంజ్ ఫోకస్ చేస్తాడు. ఓకేనా,
ఇవి నాగ్ మిజైల్స్. బాలిస్టిక్ మిజైల్స్ అంటే తెలుసు కదా, బాలిస్టిక్ మిజైల్స్కి క్రూయిజ్ మిజైల్కి డిఫరెన్స్ ఏంది? బాలిస్టిక్ మిజైల్స్ ఎట్లా ట్రావెల్ చేస్తాయి? బాలిస్టిక్ మిజైల్స్ డైరెక్షన్ ఏంటి? పారాగోలా. నువ్వు ఇక్కడ మిజైల్ని లాంచ్ చేసావనుకో, ఫస్ట్ ఎట్లా వెళ్తుంది? స్పేస్లోకి వెళ్తుంది. స్పేస్లోకి వచ్చి కిందకు వచ్చి టార్గెట్ని రీచ్ అవుతుంది. క్రూయిజ్ మిజైల్ అంటే ల్యాండ్కి ఇట్లా సర్ఫేస్, ఓకే, భూమికి సమాంతరంగా ఇలా వెళ్ళి టార్గెట్ ఇక్కడ ఉందనుకో, టార్గెట్ రీచ్ అయ్యేటప్పుడు ఒక్కసారిగా పైకి ఎగిరి కిందకు వచ్చి టార్గెట్ని రీచ్ అవుతుంది. ఇవి క్రూయిజ్ మిజైల్స్. ఎందుకు పైకి ఎగిరి కిందకి ఎందుకు వస్తుంది అంటే గ్రావిటేషనల్ ఫోర్స్ ఎక్కువ లాగుతుంది కాబట్టి టార్గెట్ని ఎఫిషియన్సీగా గట్టిగా దిగుతుంది. ఇట్లా భూమికి సమాంతరంగా ప్యారలల్గా ట్రావెల్ చేసి టార్గెట్ని రీచ్ అయితే క్రూయిజ్ మిజైల్. ఓకే, ఇట్లా స్పేస్లోకి వెళ్ళి ఇలా వచ్చి టార్గెట్ని రీచ్ అయితే బాలిస్టిక్ మిజైల్స్. అగ్ని ఎగ్జాంపుల్ ఫర్ బాలిస్టిక్ మిజైల్. బ్రహ్మోస్ ఎగ్జాంపుల్ ఫర్ బాలిస్టిక్ ఆర్ క్రూయిజ్? బ్రహ్మోస్ మిజైల్. బ్రహ్మోస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ క్రూయిజ్. అగ్ని బాలిస్టిక్. బ్రహ్మోస్ ఏ 2 కంట్రీస్ మ్యానుఫ్యాక్చర్ చేశాయి? ఇండియన్ టెక్నాలజీ, రష్యన్ టెక్నాలజీ. ఓకేనా? చూస్ ద కరెక్ట్ స్టేట్మెంట్ అబౌట్ ప్రాజెక్ట్ కుషా. కుషా ప్రాజెక్ట్ రీసెంట్గా న్యూస్లో మనకి వైరల్ అవుతుంది. సో ఏంటి ఈ కుషా ప్రాజెక్ట్ ఎందుకు వచ్చింది? ఓకే, కుషా ప్రాజెక్ట్ని డెవలప్ చేసింది ఎవరు? డిఆర్డిఓ. ఓకేనా? సో సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్. కుషా ప్రాజెక్ట్లో తయారు చేసిన మిజైల్స్ ఏంటి అని అంటే సర్ఫేస్ టు ఎయిర్. ఓకే, టార్గెట్ ఏంటంటే ఎయిర్ టార్గెట్స్. ఎయిర్లో ఏమేమి టార్గెట్ చేయొచ్చు? హెలికాప్టర్స్, యుద్ధ హెలికాప్టర్లను టార్గెట్ చేయొచ్చు, ఎయిర్ క్రాఫ్ట్లని టార్గెట్ చేయొచ్చు. ఓకేనా? ఎయిర్ క్రాఫ్ట్లని. ఇంకా డ్రోన్స్ ఉంటాయా పైన, డ్రోన్స్ని టార్గెట్ చేయొచ్చు. ఓకే, ఇంకా ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్ని టార్గెట్ చేయొచ్చు, ఇంకా సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ని టార్గెట్ చేయొచ్చు. అంటే ఎయిర్లో మనకి ఆపోజిట్గా టార్గెట్స్ ఏమున్నా మనం వీటిని యూజ్ చేసి టార్గెట్ చేయొచ్చు. ఓకేనా? సో ఎక్కువగా డ్రోన్స్ని ఎక్కువగా టార్గెట్ చేస్తూ ఉంటారు. అండ్ హెలికాప్టర్స్, యుద్ధ హెలికాప్టర్లు, యుద్ధ విమానాలు, అలాంటి వాటిని ఎక్కువగా టార్గెట్ చేస్తారు. సో దానికోసము ప్రాజెక్ట్ కుషా వచ్చిందనమాట, శామ్ సిస్టమ్. రేంజ్ ఆఫ్ దిస్ మిజైల్ ఈజ్ అప్ టు 350 కిలోమీటర్స్. సో ఈ కుషా ప్రాజెక్ట్లో వచ్చిన మిజైల్స్ రేంజ్ ఎంత అంటే 350 కిలోమీటర్స్ రేంజ్ ఉంటుంది. అండ్ మ్యానుఫ్యాక్చర్ ఇన్ ద పార్ట్ ఆఫ్ మేక్ ఇన్ ఇండియా. ఓకే, ఆత్మనిర్భర్ భారత్. సో ఆత్మనిర్భర్ భారత్ మేక్ ఇన్ ఇండియాలో భాగంగా ఈ కుషా ప్రాజెక్ట్ని డిఆర్డిఓ అనేది డెవలప్ చేసింది. సో ఆల్ ది అబో అనేది మనకి ఇక్కడ కరెక్ట్ స్టేట్మెంట్ అనమాట. ఓకేనా? యాక్చువల్లీ ఇవి లాంచింగ్ ప్యాడ్స్ అండి. మీకు ఇక్కడ కనిపిస్తున్నాయా ఇమేజ్లో? ప్రాజెక్ట్ కుషాలో ఇవి లాంగ్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ అనమాట. అంటే ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ కోసము దీన్ని తయారు చేశారు. సో ఇవన్నీ లాంచింగ్ ప్యాడ్స్. ఈ లాంచింగ్ ప్యాడ్స్ నుంచి ఇవి మొబైల్ లాంచింగ్ ప్యాడ్స్. ఓకేనా? మిజైల్స్ని లాంచ్, ఇప్పుడు రాకెట్ లాంచింగ్ ప్యాడ్స్ ఇమ్మూవబుల్. ఎందుకంటే నీకు ఒక చోట లాంచింగ్ ప్యాడ్ని కట్టేసి ఆటి నుంచే నువ్వు రాకెట్ని లాంచ్ చేయాలి. ఇప్పుడు మిజైల్ లాంచింగ్ మూవబులే ఉండాలి. ఇప్పుడు నీకు ఇండియా పాకిస్తాన్లో వార్ జరుగుతుంటే నువ్వు లాంచింగ్ ప్యాడ్ ఇక్కడెక్కడో పెట్టావు అనుకో, గుజరాత్ దగ్గర అక్కడ పెడితే ఎట్లా పంపిస్తావు మిజైల్? ఓకే, అంటే ఇప్పుడు మనం వార్ ఎక్కడ జరుగుతుందో తెలియదు కదా, మనం ఎక్కడికి వెళ్ళాలో తెలియదు, ఏ వైపు నుంచి టార్గెట్ చేస్తారో తెలియదు. కాబట్టి మిజైల్ లాంచింగ్ ప్యాడ్స్ అనేవి మూవబుల్ ఉంటాయి. ఓకే, వెహికల్స్లో పట్టుకొని ఎత్తుకెళ్ళిపోతారు వాటిని. ఇదిగో ఇది వెహికల్ ఉందా, ఈ వెహికల్లో పెట్టుకొని తీసుకెళ్తారనమాట. తీసుకెళ్ళి వాటిని టెస్ట్ చేస్తూ ఉంటారు. ఓకే, ఇప్పుడు వాటిని ఎందుకు టెస్ట్ చేయాలి? అప్పుడప్పుడు ఇప్పుడు మ్యాన్ పోర్టబుల్ యాంటీ ట్యాంక్ గైడెడ్ మిజైల్స్ని ఎందుకు ఎవ్రీ ఇయర్ టెస్ట్ చేస్తారు? ఇప్పుడు అంతే కదా, ఇప్పుడు యుద్ధం వచ్చినప్పుడే వాడతానంటే ఆవిడ పని చేయకపోతే ఏంటి పరిస్థితి? అంతే. ఇప్పుడు మనం ఏదైనా వెపన్స్ కొంటాం, కొడవలి కానీ కత్తి కానీ కొంటాం, వాడకుండా ఎత్తి పెడితే ఏమైతే తుప్పు పడుతుంది. సో అట్లా బ్రెయిన్ కూడా అంతే, చదవకుండా నిద్రపోతా ఉంటే తుప్పు పట్టి ఏది ఎక్కదు బ్రెయిన్లోకి. ఓకే, సేమ్ ఇవి కూడా టెస్ట్ చేస్తూ ఉండాలి, వాటి ఎఫిషియన్సీ ఎప్పటికప్పుడు టెస్ట్ చేస్తూ ఉండాలి. ఇప్పుడు మన సడన్గా వార్ చేయాల్సి వచ్చింది పాకిస్తాన్తో. సో వెపన్స్ అన్నీ కూడా మనకు అలర్ట్గా ఉండాలి, మంచి సిస్టమ్స్ అన్నీ బాగా వర్క్ చేస్తూ ఉంటేనే అప్పుడు మనకు స్పాట్లో హెల్ప్ చేస్తాయి, లేకపోతే అయిపోతాం.
దొరికిపోతుంది. ఓకేనా, అంతేనా? ఓకే, ఇవి కొన్ని క్వశ్చన్స్. ఓకే, సో ఈ లైవ్ క్లాసెస్ పీడిఎఫ్ కావాలంటే మీకు యాప్లో సైన్స్ అండ్ టెక్నాలజీ కోర్స్ ఉంటుందండి. ఏపీఎస్సి గ్రూప్ 2 సైన్స్ అండ్ టెక్నాలజీ అని ఒక కోర్స్ ఉంటుంది. ఆ కోర్స్లో వైటీ క్లాసెస్ వీడియోస్, పీడిఎఫ్స్ అన్నీ నేను అందులో అప్లోడ్ చేస్తాను. సో ఇప్పుడు ఇది కోర్స్ పర్చేస్ చేసుకున్న వాళ్ళకి వస్తుంది. మరి అందరికీ రావాలంటే ఏం చేయాలంటే సేమ్ యాప్లోనే కింద డిస్క్రిప్షన్లో సర్కార్ నౌకరీ యాప్ ఉంటుంది, యాప్ డౌన్లోడ్ చేసుకోండి. అందులో యూట్యూబ్ క్లాసెస్ పీడిఎఫ్ కోర్స్ అని ఒక కోర్స్ క్రియేట్ చేసిన. యూట్యూబ్ క్లాసెస్ పీడిఎఫ్ కోర్స్ అది అందరికీ ఫ్రీ. సో ఆ కోర్స్లోకి వెళ్తే ఈ పీడిఎఫ్ మీకు అనేది మీకు దొరుకుతుంది. సో అందులో పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకోండి. ఓకేనా? ఎస్. సో ఇంకా ఇంకొన్ని క్వశ్చన్స్ని మనం రేపు డిస్కస్ చేద్దాం. ఓకే, థ్యాంక్ యూ, ఆల్ ద బెస్ట్.